వివాహము జరిగిన యేసు తల్లి అక్కడ ఉండేది. యేసును ఆయన శిష్యులను ఆ వివాహములకు పిలువబడింది. ద్రాక్షరసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షరసం లేదని ఆయనతో చెప్పగా యేసు ఆమెతో, అమ్మ, నాతో నీకేం పని, నా సమయం ఇంకనూ రాలేదు అనెను. ఆయన తల్లి పరిచారకులను చూసి వేసి తగ్గించి చుగులు పెట్టారు. ఆయన తల్లి పరిచారకులను చూసి, ఆయన మీతో చెప్పినది చేయలేను. యూదుల శుద్ధీకరణాచార ప్రకారము 2-3 తూములు పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉండేను. యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచులు మట్టుకు నింపిరి. అప్పుడు ఆయన వారితో, మీరిప్పుడు ముంచి విందు ప్రధాని యొద్దకు తీసుకుని పొండని చెప్పగా వారు తీసుకుని పోయిరి. ఆ ద్రాక్షరసం ఎక్కడి నుండి వచ్చానో ఆ నీళ్లు ముంచి తీసుకుని పోయిన వారు పరిచారులకే తెలిసింది, కానీ విందు ప్రధానికి తెలియకపోయాను. కనుక ద్రాక్షరసమైన ఆ నీళ్లు రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాని పెండ్లు కుమారుని పిలిచి, ప్రతివాడును మొదట మంచి ద్రాక్షరసము పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసము పోయిదురు. నీవైతే ఇదివరకును మంచి ద్రాక్షరసము ఉంచుకుని ఉన్నావని అతనితో చెప్పాను. గలిలయలోని కానాలో యేసు ఆ మొదటి సూచక్రియను చేసి తన మహిమను బయలుపరిచింది. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచారు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధమైన మా ప్రభువ, ఘనమైన మా తండ్రి ప్రభువా యేసు, సాయంకాల సమయంలో ఈ ప్రార్థన కూటంలోనికి ప్రభువా మేము ఆహ్వానిస్తూ ఉన్నాము. రాత్రి నీ వచ్చి మమ్మల్ని నడిపించమని, నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడి మా జీవితంలో మా అక్కర్లు తీర్చి ఆశీర్వదించమని మా రక్షకుడు మా ప్రభువా యేసుక్రీస్తు నామములో ప్రార్థించున్నాను. ఆమేన్. దయచేసి కూర్చో. దాన్ని బ్యాలెన్స్ చేయి. బ్యాలెన్స్ అవ్వండి. నువ్వు కూర్చోండి, నేను చూసుకుంటాను. నువ్వు వెళ్ళి కూర్చో. అతను ఎందుకు పెట్టారు మరి మాట్లాడు కనంటుందా? హల్లెలూయా, హల్లెలూయా. సౌండ్ పెట్టు. బేస్ చుండు అని పెట్టుకోవాలి. హలో హలో, ప్రైజ్ ద లార్డ్. ఈ మైక్ పనిచేస్తుందా? పగిలిపోద్దామా? అది పనిచేస్తుంది ఉంటుందా? హలో, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అలా ఉంచుతారు. హల్లెలూయా. ఈ బ్యాటరీ మనం ప్రసంగించేది ఎప్పుడు కూడా లాస్ట్ ఉంచుకోవాలి. ఈ బ్యాటరీ డౌన్ అయిపోవాలి. కార్డ్ మైక్ వేరే మైక్ ఉంచేసి ఆ పార్టీ ఇచ్చేయాలి. ప్రసంగం చేసే మళ్ళీ పచ్చని మీరు ఆనోకు నోట్ చేసే మిస్టేక్ అది.
గుంటూరులో ఈ పాటలు పాడి మైకులు ఇచ్చేస్తున్నారు, బ్యాటరీ అయిపోతుంది, అదే ప్రసంగానికి ఇచ్చారు. దట్స్ వెరీ రాంగ్. విశాఖపట్నం అలా చేశారు. ప్రసంగం మైకులు ఎప్పుడు కూడా పాటలకు ఇవ్వకూడదు, ప్రత్యేకంగా పెట్టి ప్రసంగానికి వచ్చే ముందే పెట్టాలి, అదే పెట్టిన టచ్ అయిద్దని చెప్పాలి, అది మెయింటైన్ చేసుకోవాలి. ఆ గుంటూరులో చెప్పినా కూడా మర్చిపోయేవాళ్ళు, అది ఎప్పుడు చేయకూడదు. ప్రసంగానికి ప్రత్యేకంగా వేరే మైక్ ఉంచుకోవాలి. ఆ పాటల పాటు చేతిలో తీసి వాళ్ళు పోకూడదు, అలా అసహించుకుంటారు. వాళ్ళు నోటి దగ్గర పోయి పాడతారు, అదే ఎదురు పెడితే ఫోన్ ఎఫెక్ట్ అయిపోయి వాళ్ళకి డబ్బులు వచ్చేస్తారు. ప్రసంగం మైకిని ఎవరు వాడకూడదు, దాంట్లో కవర్ పెట్టాలా, కవర్ లేకుండా కూడా మైక్ చేసుకోకూడదు. అవన్నీ మెయింటైన్ చేయాలి. లేకపోతే నెక్స్ట్ కూటమిలోకి మేము పని చేయం. వాళ్ళ తాలూకా వైరస్ అంతా మాకు ఎఫెక్ట్ అయిపోయి ఎంత మూల కూర్చోవాలి నెక్స్ట్ రోజు నుంచి. అవన్నీ మీరు చూసుకోవాలి, అర్థమైందా? ప్రియమైనటువంటి దేవుని సంఘమా, మరి ఈరోజు మన సహోదరి రత్నం గారి యొక్క గృహంలో ప్రార్థన కూటం. మీరందరూ కూడా చాలా దూర ప్రాంతాల నుంచి వచ్చారు. మరి దయసాపు కూడా చాలామంది ఉన్నారు. సమీర్ గారు మనకు బాగా తెలిసినటువంటి సహోదరులు, దైవజనులు, ఇంకా చాలామంది రావాల్సి ఉన్నారు. నిన్న మందు ప్రేరేటువంటి ఈ దెబ్బ వాళ్ళకి టపాసులు తయారు చేసే ఫ్యాక్టరీలో ఎక్కడ ప్రమాదం జరిగిందో విన్నాను, నాకు పూర్తిగా తెలియదు. మన సంఘ బిడ్డల తాలూకా వాళ్ళు కూడా ఎవరో ప్రమాదంలో చిక్కుకున్నారని, అలాగే సహోదరుడు సాలను కూడా అక్కడ ఉన్నారని, అలా చేబ్రోల్లో కూడా ఇంకా కొత్తపల్లి ఆయా ప్రాంతాల్లో కొంతమందికి ఆ ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళకి మరి దెబ్బలు తగిలాయని, కొంతమంది చనిపోయారని మనం వింటున్నాం. ఇప్పుడే తెలిసింది నాకు. అందుకే మన సేవకులందరూ కొంతమంది ఆలస్యమయ్యారు. మరి ఈ చివరి దినాల్లో మనం జీవిస్తున్నాం కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి. కొన్నిసార్లు మనం వ్యర్థమైన దాని వైపు వెళ్ళకూడదు. కష్టపడడానికి వెళ్తున్నాం, తప్పలేదు. కాకపోతే కొన్ని సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి, ప్రార్థన చేసుకోవాలి. లోకంలో మనం సంచరిస్తూ ఉన్నారు. మన సహోదరుల కోసం ప్రార్థిద్దాం, దేవుని వారిని ఆదరించాలి. మన సంఘంలో ఎవరైనా ఏదైనా ప్రమాదం చిక్కున్నారా? సంఘంలో కాదు కదా, కుటుంబ సభ్యులు. మన సంఘంలో ఎవరైనా క్రైస్తవులు ఏదైనా దెబ్బలు తగలడం చెప్పడం జరిగిందా? బయట అయినా మనం బంధుత్వం బట్టి సింపతి చూపాలా, కుటుంబాల వదలుకోకు ప్రార్థిద్దాం. సాతాను లోకంలో పనిచేస్తున్నారు. ఏ సమయంలో ఏం జరుగుతుందో మనకు తెలియదు. అందుకే రక్షణ పొంది తిరుగుడి అనే మాట బైబిల్లో రాయబడి ఉంది. ఏం రాయబడిందండి? రక్షణ పొంది తిరుగుడి. రక్షణ పొందకుండా తిరగకూడదు. ఎందుకంటే సర్పం కాటేసినట్లు మనిషిని సాతాను కాటేస్తాడు. రక్షణ లేకపోతే ఈ భూమి మీద రావటం వృధా. ఈ భూమి మీద ఆయుష్కాలం మనిషికి 70 సంవత్సరాలు, అధిక బలం ఉన్న ఎడల 80 సంవత్సరాలు. అయితే దేవుని దృష్టిలో ఈ 80 సంవత్సరాలు అనేది కంటికి కలమని సమయం. అది 1000 సంవత్సరాలే దేవుడికి ఒక దినం అన్నాడు. ఇక 70-80 సంవత్సరాలు అంటే ఏమీ కాదన్నమాట. కానీ దేవుడు మానవ సృష్టిని ఇచ్చింది చనిపోవడానికి కాదు, నిరంతరం జీవించడానికి. కానీ మానవుడు మరణాన్ని కోరుకున్నాడు. మరణము అంటే ఈ లోకంలో ఏమర్థం చేసుకున్నారంటే, కొంతకాలం జీవిస్తున్నాం, ముసడైపోతున్నాం, చనిపోతున్నాం, సన్మానం చేసేస్తున్నాం, అదే మరణము అనుకుంటున్నాడు. అది మరణం కాదు. ఈ శరీరాన్ని అగ్నితో కాల్చేసి దహనం చేయటము,
ఈ శరీరాన్ని తీసుకెళ్ళి పాతి పెట్టడము మరణం కాదండి. క్రైస్తవులకైతే అది నిద్ర అన్నారు. నిద్రపోయిన మనిషి మరల లేస్తాడు. రెండవది, మనం చూసే ఈ శరీరం ఉన్నదే ఇది శాశ్వతమైన కాదు, మానవులు గ్రహించాలి. ఇది కేవలం తాత్కాలికంగా జీవించడానికి దేవుడు తాత్కాలికంగా ఇచ్చిన శరీరం ఇది. ఇలాంటి శరీరంలో మనం జీవించాం, అది గుర్తుపెట్టుకోండి. కొరింథీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు సంఘానికి తెలియజేస్తూ, 2వ కొరింథీ 1వ కొరింథీ ఒకసారి చూద్దాం. 5వ అధ్యాయం అనుకుంటాను. రెండవ కొరింథీ 5వ అధ్యాయం చూసినట్లయితే మొదటి నుంచి మనం చూద్దాం. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను, భూమి మీద మన గుడారమైన ఈ నివాసము, అనుకుంటే ఈ నివాసం అంటే ఇల్లు అనుకుంటాం. ఇల్లు కూడా నివాసం అని పిలుస్తాం కదా మనం. ఈ నివాసం అంటే ఇల్లు అనుకుంటాం. కానీ దేవుడు ఇక్కడ మాట్లాడేది రాళ్లతోనో కర్రలతోనో మంచి మంచి కలపతో కట్టిన గృహం కోసం మాట్లాడలేదు. ఈ నివాసం అనగా మన శరీరం కోసం మాట్లాడుతుంది. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము అనగా మానవుడికి దేవుడు లోపల ఆత్మ ఇచ్చాడు. ఆ ఆత్మను ఈ మట్టి ముద్దలు చేసి ఆ మట్టి ముద్దలో పెట్టాడు దేవుడు. అప్పుడు జీవించే ప్రాణి అయ్యాడు మానవుడు. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను, కరప్టెడ్ అంటే చనిపోయి సమాధి చేయబడి ధూళుగా మారిపోయినను, చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుతుంది. దేవుడు మట్టిని తీసి ఆయన కుడి చేతితో ఆ మట్టి ముద్దను ఒక మనిషిగా చేసి తన నోటి ఊపిరి ద్వారా ఆ జీవాన్ని నాను ప్రవేశపెట్టాడు. కానీ రెండవసారి ఒక శరీరం ఇవ్వబోతున్నాడు దేవుడు, ఒక నివాసం. అది చేతి పని కాక అన్నాడు. అంటే దేవుడు చేతితో చేయకుండా, చూసారా, చేతి పని కాక దేవుని చే కట్టబడినదియు నిత్యమైనదైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదు. కొంచెం ముందుకు వెళ్తే, మనము దిగంబరులము కాక వస్త్రము ధరించుకుని వారముగా కనబడదుము. కాబట్టి పరలోకములు వచ్చు మన నివాసము దీనిపైన ధరించుకొన అపేక్షించుచు దీనిలో మూలుగుచున్నాము. ఈ గుడారములో ఉన్న మనము భారం మోసుకొని మూలుగుచున్నాము. ఇది తీసివేయబడవలనని కాదు, కానీ మత్యమైన జీవము చేత, మత్యమైనది జీవము చేత మృంగివేయబడినట్లు ఆ నివాసమును దీనిపైన ధరించుకొన కోరుచున్నాము. హల్లెలూయా. దీని నిమిత్తము మనలను సిద్ధపరిచిన వాడు దేవుడే, మరియు ఆయన తన ఆత్మను సంచకరువును మనకు అనుగ్రహించి ఉన్నాడు. ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఈ గుడారము తీసివేయవలని కాదు, కానీ పరలోకంలో వచ్చే గుడారము దీనిపైన ధరించుకొని కోరుచున్నాము అని రాస్తున్నాడు. అనేక మంది క్రైస్తవులకి వారి గురించి వారికి తెలియదు, భవిష్యత్తు గురించి తెలియదు, అలాగే మనం ఎటువంటి స్థితులకు వెళ్తున్నామో తెలియదు. అందుకే వారి జీవితాలు సరిగా ఉండవు, వారి జీవితంలో ఎన్నడూ మార్పు ఉండదు. దానికి కారణం ఏంటంటే పూర్తి అవగాహన లేకపోవటమే. దేవుడు తన బిడ్డలకి వాక్యం ద్వారా పరలోక రాజ్యం గురించి, మన భవిష్యత్తును గురించి ఒక గ్రహింపునిస్తూ ఉన్నాడు. కాబట్టి మన జీవితాల గురించి జాగ్రత్తగా ఆలోచించినట్లయితే, ఏదేని తోటలో దేవుడు మొట్టమొదటిగా మానవుని సృష్టించినప్పుడు
తన రొమ్ములో నుండి ఒక జీవకణాన్ని తీశాడు. మనం ప్రత్యేకమైన సృష్టి కాదు, మనం దేవుని నుంచి వచ్చిన వారు. ప్రత్యేకమైన సృష్టి అయితే మనం ఎప్పుడో చచ్చిపోయాం. సాతానుడు దేవుని నుంచి వచ్చిన వాడు కాడు, వాడు ప్రత్యేకమైన సృష్టి. ఒక పరిణిమిత్తము దేవుడు సాతాను సృష్టించాడు, వాడు చనిపోతాడు. గమనించండి, మరణము అనగా ఎడబాటు. మరణం అంటే ఎడబాటు, అంటే ఇక ఎన్నడూ కనబడ్డాను అన్నమాట. అది మరణం అంటే. రెండోది, బైబిల్ భాషలో చూసినట్లయితే మరణము అనేది అగ్నిగుండము అన్నాడు. మరణం అంటే అగ్నిగుండం. ఇక్కడ చాలా మందికి ఒక విషయం తెలియదు, అగ్నిగుండం కూడా శాశ్వతం కాదండి. క్రైస్తవులు అందరూ ఏమంటున్నారంటే నిత్యము వారు అగ్నిగుండంలో మండు చెందులు అని ఉంది కాబట్టి ఇక అగ్నిగుండంలో మండుతూ ఉంటుంది ఎప్పుడు అనుకుంటారు. కానీ అది కూడా కొంత తాత్కాలికమే. కొంతకాలం అయిన తర్వాత ఆ అగ్నిగుండం కానీ అందులో ఉన్న పురుగులు కానీ అగ్నివారు కానీ ఎవరు కూడా కనబడరు, అదృశ్యమైపోతారు. ఎవరు శాశ్వతంగా నిలుస్తారు అంటే దేవుడు తన ప్రజలు. మిగతావన్నీ కూడా టెంపరీ. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, మనిషి గురించి మనిషికి తెలుసుకోలేకపోతున్నాడు. దేవుడు ఎంతగా వాక్యంతో తన సేవకుల ద్వారా బోధించిన కానీ గ్రహించలేకపోతున్నారు. కానీ గ్రహించుకున్న కొంతమంది ఉన్నారు. ఎవరైతే ఆయన నుంచి వచ్చారో వారు ఖచ్చితంగా తెలుసుకుంటారు, ఖచ్చితంగా దాంట్లో ప్రవేశిస్తారు. అందరికీ కాదు, ఇది కొంతమందికి. కాబట్టి మానవుని దేవుడు ఆత్మ నడుగు సృష్టించాడు. ఆ జీవకణాన్ని తీసి ఆయన సృష్టికర్త కనుక తన స్వరూపమందు నడుగు సృష్టించాడు. ఆ తర్వాత మట్టిని తీసి ఒక మనిషిగా చేసి నాసిక రంధ్రము చోదగా నడు జీవాత్మ ఆయన. మనం జీవించే ఈ శరీరం ఒక మట్టి ముద్ద. కాబట్టి మత్యమైనది, అమర్త్యమైనది. మత్యం అంటే భూ సంబంధమైనది, అమర్త్యమంగా పరలోక సంబంధమైనది. ఒకటి భౌతిక సంబంధమైనది, భూ సంబంధమైనది. రెండు పరలోక సంబంధమైనది. మత్యమైన ఈ శరీరము అమర్త్యత పొందును అన్నాడు. మత్యము అంటే చనిపోయేది, నశించిపోయేది. దూరంగా రాకపోయినా పర్వాలేదు, నువ్వు సౌండ్ పెంచితే రీసౌండ్ వస్తుంది కాబట్టి నేను కొంచెం దగ్గరకు వస్తాను. నువ్వు సౌండ్ పెంచానుకో కోత వస్తుంది, దానివల్ల ఊపిరి సరిపోలేదు. కానీ మద్యము అనగా నశించిపోయేది, అమర్త్యం అనగా ఎన్నడూ కూడా నశించినది. కాబట్టి మొట్టమొదటిగా నశించిపోయే శరీరం దేవుడు ఇచ్చాడు. కానీ మానవుడు అనుకుంటున్నాడంటే ఇదే మన జీవితం అనుకుంటున్నాడు. దట్ ఈస్ ఫూలిష్నెస్, అదొక వెర్రితనం. కానీ నశించిన ఒక జీవితాన్ని దేవుడు మన కోసం ఏర్పాటు చేశాడు. అందుకనే 1 కొరింథీ 15 అధ్యాయంలో ఈ మత్యమని ఈ శరీరము అమర్త్యతను ధరించుకును. మరణము జీవము చేత మునిగిపోయకూడదు, ఇక మరణం ఉండదు. మనందరము కూడా ఆయన రూపంలోకి మార్చబడుతున్నాం. చాలా మందికి విషయాలు తెలియవు. కాబట్టి మొట్టమొదటిగా దేవుడు ఆత్మ సృష్టించాడు. ఆ ఆత్మ లోపల నుంచి మాట్లాడుతూ ఉన్నది. ఆ తర్వాత మట్టి శరీరం ఇచ్చాడు. ఈ మట్టి శరీరం ఒక రోజున రాలిపోతుంది. ఉదాహరణకి ఈరోజు చాలామంది క్రైస్తవులు ఉన్నారు, నేను ఉన్నాను. ప్రభు ఆకాశం అయితే నేనే ఇప్పుడు నిద్రించవచ్చు అనుకున్నాం. మీరు నిద్రించాలని కోరుకోవట్లేదు, అందుకే నామే పెట్టుకున్నాను. ఇప్పుడు నేను నిద్రించాను అని చనిపోయాను అనుకుందాం, నేనేమవబోతున్నాను? ఎటువంటి శరీరంలోకి వెళ్తాను? నిద్రించినప్పుడు ప్రాణం ఈ శరీరం విడిచిపెడుతుంది. ఏ శరీరంలోకి వెళ్తాను? కాబట్టి నాకు 2 అడుగుల దూరంలో ఒక శరీరం ఉన్నది. అది నేను ఎక్కడికి వెళ్తే అది వస్తూ ఉంటుంది. 2 feet అంటే ఏం దూరం ఉంటుంది. నా కుడి ప్రక్కన ఆ శరీరం నిలబడి ఉన్నది.
మనకు కనబడలేదు. అది ఏ శరీరమో తెలుసా? దాన్ని గ్రీకు భాషలో థియోఫనీ బాడీ అంట. దాని తెలుగులో మనం చెప్పుకోవాలంటే వాక్య శరీరం లేదా దైవ శరీరం. దేవుడు వాక్యము కనుక వాక్య శరీరం అన్నాడు. అది శరీరమే. నాకు 2 చేతులు, ముక్కు, ముఖం, కాళ్ళు, చేతులు అన్నీ ఉన్నాయి. కానీ ఇది భౌతిక శరీరం. దాన్ని మీరు సెకండ్ తీసుకోవచ్చు, దాన్ని కౌగిలించుకోవచ్చు, దాంతో మాట్లాడవచ్చు, దాన్ని తాకొచ్చు. కానీ ఈ శరీరం ఉన్నదే అక్కడ ఆ థియోఫనీ బాడీ. చేతులు ఉంటాయి, లోపలికి వచ్చాడు అబ్బాయి, కుర్చీలు ఉన్నాయి అక్కడ, నా బ్యాగ్లో పెట్టి. కాబట్టి ఆ వాక్య శరీరం అనేది మీరు చూడలేరు, చేతులతో పట్టుకోలేరు, తాకలేరు, మీరేమి చేయలేరు. దాని అదృశ్య శరీరం, అది శరీరమే. ఆ శరీరము ఈ భూ సంబంధమైన ఈ శరీరాన్ని చూడవచ్చు. అంటే ఒక జీవత ఇక్కడ ఉన్నాడు. ఇప్పుడు అతడు ఈ శరీరాన్ని చూస్తున్నాడు, మిమ్మల్ని చూస్తున్నాడు, నా ప్రసంగం వింటున్నాడు, అతను సంతోషిస్తాడు. ఆ శరీరంలో ఒక భాగము ఈ మట్టి శరీరంలో ఉందండి. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి. ఏదైనా తోటలో ఆదామును సృష్టించినప్పుడు థియోఫనీ బాడీలో సృష్టించాడు. పూర్తి శరీరం అది. ఇప్పుడు నేను ఉన్నాను, నా హైటు 5'6", 5 అడుగులు 6 అంగుళాలు. ఆదాము దేవుడు 6 అడుగులు పొడుగు చేశాడు అనుకుందాం పోనీ. ఆయనకంటే నేను పుట్టి 6 అడుగుల మనిషిని ఒక ఆత్మ శరీరం దేవుడు సృష్టించాడు. ఆ శరీరం మొత్తం తీసుకొచ్చి మట్టిలో పెట్టలేదు. అదే మేము గుర్తుపెట్టుకోవాలి. దేవుడు తన రొమ్ములో చేయి పెట్టి ఏ విధంగా కొంత భాగాన్ని తీసి మనిషిగా సృష్టించాడో, దేవుడు ఆత్మ అయి ఉన్నాడు. తన రొమ్ములోంచి ఏ విధంగా ఒక భాగాన్ని తీసి ఆదాముని ఎలా సృష్టించాడో, అలాగే 6 అడుగుల ఆదాము అనే ఆత్మ నడులో నుంచి కొంత భాగాన్ని తీసి మట్టిలో పెట్టాడు. దీన్ని ఏమన్నారంటే సోల్ అన్నారండి. ప్రాణము లేక మానవ ఆత్మ, దాని సోల్ అన్నారు. ఇప్పుడు అది దేవుళ్ళ నుంచి వచ్చింది కాబట్టి ఈ శరీరంలో పెట్టినప్పుడు అతనికి మనస్సాక్షి ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి. ఏముంటుందండి? మనస్సాక్షి. ఎవరైనా హాని చేస్తే లోన బాధపడతాడు. అరే ఈ పని ఎందుకు చేశాను నేను, ఇది తప్పు కదా అని లోపల బాధపడతాడు. పరిస్థితులను బట్టి తప్పు చేసేస్తాడు. వ్యభిచారం చేసేయచ్చు, దొంగతనం చేసేయచ్చు, హత్య చేసేయచ్చు, ఏదో హాని చేయొచ్చు. కానీ లోన మదన పడుతూ ఉంటాడు, బాధపడుతూ ఉంటాడు. ఈ పని ఎందుకు చేసి, ఎందుకంటే ఆ లోపల ఉన్నటువంటి ఆ స్వభావం ఈ శరీరం చేసేటువంటి పాపాన్ని ఒప్పుకోదండి. ఎందుకంటే ఆ వాక్యంలో ఒక భాగం ఇక్కడ ఉంది కాబట్టి, దేవుని యొక్క మంచి స్వభావం ఇక్కడ లోపల ఉంది కాబట్టి ఇతని మనసు బాధపడుతుంటాడు. చూసారా? అయితే ఒక రోజున అతను పశ్చాత్తాపడి మారు మనసు పొందినప్పుడు పూర్తిగా ఆ వాక్య స్వభావంలోకి వస్తుంది అన్నమాట. అందుకే మనం మారు మనసు అంటాం. సాతానుడు ఆ లోపల ఆత్మకి చెడ్డ స్వభావం పెట్టాడు. ఆ 2 పోరాడుతున్నాయి. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో నాలో ఒక పోరాటం ఉన్నది, మంచి చేయాలనుకుంటున్నాను కానీ నాకు కీడు జరిగిపోతుంది. కాబట్టి చేసేది నేను కాదు, నాలో ఎవడో బలాత్కారంగా చేస్తున్నాడు అన్నాడు. ఆ లోపల సోల్ ఆత్మను సాతాను బలాత్కారంగా బంధించి మనతో పాపం చేపిస్తున్నాడు. అందుకే ఈరోజు మన పశ్చాత్తాపం అవసరం వచ్చింది. కాబట్టి మానవులు అందరూ పాపం చిక్కుపడ్డారు. బైబిల్ మధ్యలో యేసు ప్రభు వచ్చి ఆయన రక్తం చేత పాపాలు తుడిచివేసి ఆయన మరణము ద్వారా అపవాదిని ఆ మరణాన్ని తల చదువుకొట్టాడు. పత్రికలో రాయబడిన ప్రకారంగా అపరాధముల చేతను పాపముల చేత చచ్చిపరమైనగా క్రీస్తును బ్రతికించాను. కాబట్టి ఎటువంటి శరీరం మనకు పొందబోతున్నామంటే ఒక వాక్య శరీరాన్ని మనం పొందబోతున్నాం.
మనం చనిపోయిన తర్వాత ఈ ఆత్మ వెళ్ళి ఆ వాక్య శరీరంలో ప్రవేశిస్తుంది. అప్పుడు ఆ వాక్య శరీరాన్ని తీసుకెళ్ళడానికి దేవుని దూతలు వస్తారు. దేవుని దూతలు వచ్చి వారిని ప్యారడైజ్లో తీసుకెళ్తారు. ప్రస్తుతం ప్యారడైజ్ లేదు, దాని ఆత్మ విశ్రాంతి తీసుకుని చోటు అని మాత్రమే అనాలి. ఎందుకంటే పరదేశం అనేది ఒకప్పుడు పాతాళంలో ఉండేది. యేసుప్రభు వెళ్ళి ఆ పరదేశం తీసుకొచ్చాడు. ఇప్పుడు వారు విశ్రాంతిలో ప్రవేశించారు. ప్రస్తుతము క్రైస్తవులు చనిపోతే ఎక్కడికి వెళ్తారంటే విశ్రాంతి అని మాత్రం రాయబడింది, రెస్ట్. దేవుని బలిపీఠం కింద ఒక అర ఉన్నది, దాన్ని ఒక పరిమాణము అంటారు, 5వ పరిమాణం. దాంట్లోకి ఈ పరిశుద్ధులు ప్రవేశిస్తారు, దాన్ని విశ్రాంతి అన్నారు. ఆ థియోఫనీ బాడీలో విశ్రాంతి తీసుకుంటారు. కానీ మన ప్రభు వచ్చినప్పుడు జరిగే గొప్ప సంగతి ఏంటంటే ఆ థియోఫనీ బాడీ తిరిగి భూమిలోకి వస్తుంది. చనిపోయిన వాడు, ఈ మట్టి శరీరం చనిపోయింది కదా, పాతి పెట్టారు కదా, ధూళిగా మారిపోయింది కదా. ప్రభు వచ్చి ఆ థియోఫనీ బాడీని తీసుకొచ్చినప్పుడు మధ్యాకాశంలోకి వచ్చిన తర్వాత ఆయన పిలుస్తాడు, కమ్ అప్, లేచి రండి అని. ఈ కుళ్ళిపోయిన శరీరం వెంటనే మహిమ శరీరం అయిపోయి నువ్వు లేస్తావు. అప్పుడు ఆ థియోఫనీ బాడీ వచ్చి ఈ శరీరంలో ప్రవేశిస్తాడు. ఇప్పుడు నేను చొక్కా వేసుకున్నాను, చొక్కా మీద మళ్ళీ కోట్ వేసుకోవచ్చు. ఇదే మన థియోఫనీ బాడీ. లోని బనెలు ఉందండి, ఇదేమో ఆత్మ, ఇది మీ ఆత్మ, ఇదేమో థియోఫనీ బాడీ. ఇప్పుడు కోట్ వేసుకున్నప్పుడు అది మహిమ శరీరం, మూడింటితో పరిపూర్ణమైంది. ఇక ఆ ఆత్మకు కానీ ఈ థియోఫనీ బాడీకి కానీ ఆ మహిమ శరీరానికి కానీ ఎప్పుడు కూడా మరణం ఉండదు. మీకు అర్థమైందండి? అందుకోసం మన ప్రభువుని మనం స్తుతిస్తున్నాం, మహిమ శరీరంలో ప్రవేశించబోతున్నాం. దానికోసం ఎదురు చూడాలి మనం. అయితే ఈ ఆత్మ ఆ థియోఫనీ బాడీలోకి వెళ్ళాలంటే ముందు ఇక్కడ ప్రతి వాక్యం యొక్క అడుగుజలు నడుచుకోవాలి. లేదంటే దాంట్లో ఫిట్ అవ్వలేవు. అది వాక్యం. ఈ వాక్యపు జీవితము ఆ వాక్యంలో సెట్ అవుతుంది. లేదనుకోండి ఆ వాక్యంలో నువ్వు ఉండలేవు. అది ఈ ఆత్మ చచ్చిపోయిన తర్వాత చెరలోకి వెళ్ళిపోద్ది, అక్కడి నుంచి అగ్నిలోకి వెళ్ళిపోద్ది. ఇక వాక్య శరీరము నీకు సంబంధం లేదు. అగ్ని ఆరదు, పురుగు చారదు. బైబిల్లో ఒక మాట రాయబడిన తెలుగులో, వారు మాయా స్వరూపులు. ఏముందండి? ఆకాశ రూపంలో కలవు, భూరూపంలో కలవు అన్నాడు. కాబట్టి థియోఫనీ బాడీకి తర్వాత గ్రీక్ భాషలోనే ఇంగ్లీష్ భాషలో సెలెస్టియల్ బాడీ అన్నారు. అంటే అది వాక్య శరీరమే, కాకపోతే ఇంకోటి ఉందండి. తాత్కాలికంగా వారి ఆత్మలు ఒక మాయా స్వరూపంలా ఉంటాయి. ఆ శరీరాలు అగ్నిగుండా గెలిపి చనిపోతారు. అవే సాతాను సంబంధం. కనుక బైబిల్లో అది సర్ప సంతానం ఉన్నది. ప్రియమైన దేవుని సంగమా, నీవు నేను క్రైస్తవుడిగా ఎందుకు ఈరోజు కోటలో కూర్చున్నాము, ఎందుకు ఈ విధంగా వాక్యాలు వింటున్నాము అంటే ఆ వాక్య శరీరంలోకి మనం ఫిట్ అవ్వాలి. అందుకోసం నీవు బ్రతుకుండగానే యేసుక్రీస్తు రక్షకుడిగా అంగీకరించాలి. బ్రతుకుండగానే నీ స్వభావాన్ని మార్చుకోవాలి. బ్రతుకుండగానే యేసుక్రీస్తుగా అడుగుజాలను నడుచుకోవడం నువ్వు ఆరంభించాలి. లేని ఎడల ఆ థియోఫనీ బాడీలోకి వెళ్ళాం. అందుకే ఇందాక ఒక మాట అన్నాను, రక్షణ పొంది రక్షణ పొందకపోతే దేవుడికి నీకు ఎట్టి సంబంధం లేదు. కానీ ప్రతి ఒక్కరూ కూడా మనం రక్షణ పొందాలి. మంచిది. సమయం 9 గంటలు కావస్తుంది, పౌరకువ. ఒక అరగంట 30 గంట వాక్యాన్ని విందాం. మరి ఇప్పుడే అనేక మంది వచ్చి ఉన్నారు. సహోదరి రత్నం గారు మా అక్క, మా నాన్నగారు చెల్లెలు.
అయితే వివాహానికి వారి అబ్బాయి వారి కుమారుడు ఏం పేరండి? ఏం పేరమ్మా? నూతన. వెరీ గుడ్. నీకు అమ్మ గుర్తులేదు, నీకే బాగా గుర్తుందటమ్మా. సహోదరుడు నూతన, అలాగే సహోదరి ఏం పేరు? అమ్మాయి పేరు సంజయ. వారి ఇద్దరికి వివాహం జరిగింది. ఆ సమయంలో నేను లేను, ఊరు లేను. ఊరెళ్తే రావచ్చు కదా అంటారు, చాలా దూరం వెళ్ళాను. అందుకోసం ఏంటంటే మరి పాస్టర్ గారు లేరు, పాస్టర్ వచ్చిన తర్వాత కూటమి పెట్టుకోవాలా అని ఆశపడి ఈ కూటాన్ని ఏర్పాటు చేసుకున్నారు. దైవ సేవకులు ఆల్రెడీ వాళ్ళని దీవించారు, వారిని ఆశీర్వదించారు, వివాహం జరిగించారు. దేవుడు ఆల్రెడీగా వారిని ఐక్యపరిచారు. వాళ్ళు ఇప్పుడు భార్య భర్తలు. వీళ్ళ అభిమానం కొలిది మళ్ళీ పాస్టర్ వచ్చిన తర్వాత కూటమి పెట్టుకున్న ప్రభు మహిమపడదాం. రెండోది ప్రభు ఎన్నో మేలు చేశారు అని చెప్పి వారు కోరుకున్నారు. మంచిది. మరి అబ్బాయి అమ్మాయి ఇక్కడ ఉన్నారా? వెరీ గుడ్. ఎవరు బాగా పాడతారు అబ్బాయి పాట? ఆత్మీయంగా సింగర్స్ ఎవరు వచ్చారా మన వాళ్ళు? ఎవరు మాట్లాడలేదు. పాడబడతారా? ఒక చక్కని చిన్న పాట పాడితే ఆ తర్వాత అందరికీ మనం ప్రార్థన చేసిన తర్వాత వాక్యం చెప్పుకుందాం. కృప లేనిది నీ బ్రతుకులేను, నీ కృప లేనిది నీ నడువలేను. చరణాలేంటి? చరణాలేంటి? అదేం బాగుంటుంది? వాడు ప్రార్థన చేయడానికి కూర్చున్నప్పుడు సందర్భానుసారంగా పాడబాటు నేర్చుకోవాలి. ఏ సువార్తకోవడం కాదు కదా. ఏ బాధపడతావు? నువ్వు కూర్చో. నేను బాధపడి చెప్పలేదు కదా. నేను నువ్వు కూర్చో. ఇప్పుడు వెళ్ళాడుతాడు మళ్ళీ నా ఆత్మ పాడు చేయడానికి. ప్రార్థన చేసే ముందు ఏ పడవాలి? ఒక అభిషేకం ఎందుకు రావాలి? ఏ పడవాలి? పాటలు పాటలు నేర్చుకుని తప్ప ఏ సందర్భంలో ఏ పడవాలి నేర్చుకోలేదు. చరణాలు చెప్పు. చరణాలు ఏ సందర్భంగా ఏ పడవాలి చెప్తుంది. నా తోడుగా ఉన్నవాడవే, నా చెయ్యి పట్టి నడుపువాడవే. నా తోడుగా ఉన్నవాడవే, నా చెయ్యి పట్టి నడుపువాడవే. నా పక్షమున నిలుచువాడవే, నా పక్షమున నిలుచువాడవే. నా ధైర్యము నీవే యేసయ్యా, నా ధైర్యము నీవే యేసయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. కృతజ్ఞత స్తుతులు నీకేనయ్యా, కృతజ్ఞత స్తుతులు నీకేనయ్యా. నా తోడుగా ఉన్నవాడవే, నా చెయ్యి పట్టి నడుపువాడవే.
నా తోడుగా ఉన్నవాడవే నా చేయి పట్టి నడుపువాడవే నానువారు నాకు దూరమైన నా తల్లిదండ్రులే నా చేయి విడచిన నానువారు నాకు దూరమైన నా తల్లిదండ్రులే నా చేయి విడచిన ఏ క్షణమైనా నన్ను మరువకుండా ఏ క్షణమైనా నన్ను మరువకుండా నీ ప్రేమతో నన్ను హత్తుకుంటివే నీ ప్రేమతో నన్ను హత్తుకుంటివే నా తోడుగా ఉన్నవాడవే నా చేయి పట్టి నడుపువాడవే నా తోడుగా ఉన్నవాడవే నా చేయి పట్టి నడుపువాడవే నా పాదములు జారిన వేళ నీ కృపతో నన్ను ఆదుకుంటివే నా పాదములు జారిన వేళ నీ కృపతో నన్ను ఆదుకుంటివే నీ ఎడమ చేయి నా తల కింద ఉంచి నీ ఎడమ చేయి నా తల కింద ఉంచి నీ కుడి చేతితో నన్ను హత్తుకుంటివే నీ కుడి చేతితో నన్ను హత్తుకుంటివే నా తోడుగా ఉన్నవాడవే నా చేయి పట్టి నడుపువాడవే నా తోడుగా ఉన్నవాడవే నా చేయి పట్టి నడుపువాడవే హృదయము పగిలి వేదనలోన కన్నీరు పొంగే పరిస్థితులలో హృదయము పగిలి వేదనలోన కన్నీరు పొంగే పరిస్థితులలో ఒడిలో చేర్చి ఓదార్చువాడా ఒడిలో చేర్చి ఓదార్చువాడా కన్నీరు తుడిచి నానా కన్నా తండ్రివే కన్నీరు తుడిచి నానా కన్నా తండ్రివే నా తోడుగా ఉన్నవాడవే నా చేయి పట్టి నడుపువాడవే నా తోడుగా ఉన్నవాడవే నా చేయి పట్టి నడుపువాడవే నా పక్షమున నిలుచువాడవే నా పక్షమున నిలుచువాడవే నా ధైర్యము నీవే యేసయ్యా నా ధైర్యము నీవే యేసయ్యా 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 యేసయ్యా
నా చెయ్యి పట్టి నడుపువాడవే, నా తోడుగా ఉన్నవాడవే, నా చెయ్యి పట్టి నడుపువాడవే. హల్లెలూయా. మరి అక్కగారు కోరిన ప్రకారంగా ఆ బిడ్డలిద్దరిని కూడా మనం మరొకసారి దీవిద్దాం. అయితే ఇంతకుముందు వారు చేసిన ప్రార్థన కంటే నా ప్రార్థన గొప్పతనం కాదు, ఆల్రెడీగా ప్రభు వారిని దీవించారు. అయితే అక్కగారి కోరిక ప్రకారంగా ఆ బిడ్డలకు నేను చేతి వేసి ప్రార్థన చేస్తున్నాను. నాతో కలిసి మీరందరూ కూడా హృదయంలో ఆ బిడ్డను దీవించాలని చెప్పి మరొకసారి కోరుచున్నాను. మహాపరిశుద్ధిగా జరుగుతున్న వివేకలకు ముందు ఈ కుమారుడు అలాగే కుమార్తెను ఎన్నుకుని ఏ ఎముకలో ఎముకు, ఏ మాంసంలో మాంసము, ఏ ఆత్మలో ఆత్మను చెప్పరిచారు. ప్రభువనేసు యొక్క బిడ్డలను ప్రభువనేసుక్రీస్తు నామములు సమృద్ధిగా దీవిస్తున్నాను తండ్రి. నీ ఏర్పాటును బట్టి, నీ మహాదయా సంకల్పాన్ని బట్టి ఇరువురిని ఐక్యపరిచాను. మీ దాసులు వివాహ సమయంలో వారు దీవించారు, పరిశుద్ధులు దీవించారు నాయన. వారితో కలిసి నేను కూడా ఇప్పుడు మరొకసారి వారు యేసుక్రీస్తునామములో దీవిస్తున్నాను తండ్రి. వీరిని ఆశీర్వదించండి, ఆరోగ్యం దయచేయండి, వారి జీవితము ఫలభరితము కూడా కాక. అబ్రహాము శారాను ఆశీర్వదించినట్లు, రిబ్కాను, ఇశ్రాయేలు ఇస్సాకును దీవించినట్లు, యాకోబు ఇశ్రాయేలు రాహేలును దీవించినట్లుగా యేసుక్రీస్తు వారి వధువు సంఘాన్ని దీవించినట్లుగా వీరిని దీవించి మీ ప్రేమ, మీ అనురాగము అన్ని మీకు ఇచ్చి నీవే శిరస్సుగా ఉండి ఈ బిడ్డలను ఆశీర్వదించమని, ప్రభా గృహమునకు ప్రభా నీవే అధిపతిగా ఉండి నడిపించమని, ఆరోగ్యమందును ఐశ్వర్యమందును బలమునందును పరిశుద్ధాత్మ కంచి వేసి కాపాడము తండ్రి. రాక ఆలస్యం అయితే వారు ఫలించి మీ రాజ్యం నింపుతారు కాక, రాక త్వరితమైతే మధ్యాకాశంలో మేము కలుసుకుని ఆ మొదటి పునరుద్ధానం ఉందురుగాక. మీ దయా, మీ కృప, పరిశుద్ధాత్మ ప్రభ ఒక చోటు నుంచి నడిపించమని, మీ రాక పర్యంతరం కూడా నీ బిడ్డలు చేతి ఎత్తుపట్టుకుని ముఖ్యంగా వాక్యం అని అడుజనట్టు ఎత్తపట్టుకు వారి జీవితం సిద్ధపరచమని, నడిపించమని, ఆశీర్వదించమని మా రక్షకుడు మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను. అక్కగారు కోరుకున్న ప్రకారంగా మరి వారిని దీవించాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అబ్రహాము ఇస్సాకును దీవించినప్పుడు దీవించబడ్డాడు. ఇస్సాకు తన కుమారుడైన ఇజ్రాయేల్ దీవించినప్పుడు దీవించబడ్డాడు. యోసేపు తన ఇద్దరు కుమారులని ఇజ్రాయేల్ తీసుకొచ్చినప్పుడు ఇజ్రాయేల్ ఆశీర్వదించాడు. మనస్సే ఎఫ్రాయిము దీవించబడ్డారు. అలాగే యేసుక్రీస్తు శిష్యులను ఆశీర్వదించాడు. ప్రార్థన చిన్నదే కానీ దాని వెనకాల దేవుని కాపుదల ఉంటాడు. యోబు తన బిడ్డలను ఆశీర్వదించాడు, వారి నిశ్చత్వంలో ఉన్నారు. అలాగే ఆ ప్రార్థన చాలా చిన్నదిగా సింపుల్ కనబడుతుంది కానీ దాని వెనకాల ఎప్పుడు కూడా 24 గంటలు కూడా దేవుని హస్తం తోడుగా ఉంటాడు. మనం నమ్మినట్లయితే దేవుడు నిశ్చయంగా వారిని ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. మంచిది. ఈ సమయంలో యోహాను సువార్త 2వ అధ్యాయం నుండి 10 వచనం చదువుకున్నాం. 3వ దినమున గలిలయలోని కానా అనే ఊరిలో ఒక వివాహము జరిగెను. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడేది. ద్రాక్షరసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షరసం లేదని ఆయనతో చెప్పగా, యేసు, అమ్మా, నాతో నీకేం పని, నా సమయం ఇంకా నువ్వు రాలేదు అని. ఆయన తల్లి పరిచారకులను చూచి ఆయన మీతో చెప్పినది చేయడని. హల్లెలూయా. కాబట్టి ఈ దినమున ఒక చిన్న వర్తమానం గౌరవార్థంగా ప్రేమతో నన్ను పిలిచారు కాబట్టి మరి అందరిని దర్శించాలని నేను ప్రేమతో వచ్చి ఎక్కువ సమయం తీసుకోకుండా చాలా దూరం మనం ప్రయాణం చేయాలి. మీరందరూ చాలా దూరం నుంచి వచ్చారు కాబట్టి యేసును మన యొక్క వివాహంలోనికి ఆహ్వానించు.
కానా అనే ఊరిలో ఆ యొక్క వివాహంలోకి యేసు ప్రభు, ఆయన శిష్యులు, ఆయన తల్లి ఆహ్వానించబడ్డారు. అలాగే ఈరోజు మన యొక్క వివాహంలోనికి ప్రభు అని యేసును ఆహ్వానించడు. ఏ వివాహంలోనికి? ఎందుకు ఈ మాటలు చెప్తున్నారంటే మన అందరూ ఇప్పుడు వివాహంలో ఉన్నాం. ఎంతమంది నమ్ముతారు? మీరు ఎవరు నమ్మరామ్మా? నమ్మేవాడు చేస్తున్నాను, మీరు ఎత్తట్లేదండి. అందరూ ఎత్తారా? వెరీ గుడ్. మనందరం వివాహంలో ఉన్నామని చెప్పాను. అయ్యా మా గృహంలో ఏ పెళ్ళిళ్ళు లేవండి, మరి మాకు వివాహం లేదని అనవచ్చు. నీవు నిజమైన క్రైస్తవుడు అయితే ఇప్పుడు వివాహంలో ఉన్నావు. ఆ వివాహం ఏమిటంటే ప్రభు అయిన యేసుక్రీస్తునకును ఆయన వధువు సంఘానికి వివాహం జరుగుతుంది. హల్లెలూయా. అయితే చాలా మంది యేసును ఆహ్వానించలేదు. చాలా మంది యేసును ఆహ్వానించలేదు. కానా అనే ఊర్లో చాలా వివాహాలు జరుగుతున్నాయి. ఆ వివాహాలు చాలా మంది అతిథులు వస్తున్నారు. కొన్ని వివాహాల్లోకి ప్రధాన యాజకుడు వచ్చాడు, యాజకులు వచ్చారు, అలాగనే లేవీలు వచ్చారు, ఎంతో మంది వచ్చారు. కానీ వివాహాల్లో ఎప్పుడు ఏదో లోటు జరుగుతూనే ఉంటుంది. లోటు అంటే అక్కడ ఏదో అక్కర, వివాహంలో కొదువ. అయితే యేసు ఉన్న వివాహంలో ఏ కొదువ ఉండదు. అందుకోసం నేను మీ అందరికీ విన్నవించేది ఏంటంటే మీ యొక్క లేక మన యొక్క, నేను ఎందుకు మన యొక్క వివాహం ఎందుకు నన్ను కూడా కలుపుకున్నాను. నన్ను తప్పించుకోవడం నాకు ఇష్టం లేదు. మీ యొక్క వివాహం నేను అనలేదు, మన యొక్క వివాహం నేను దాంట్లో ఉన్నాను. మన యొక్క వివాహంలోనికి యేసు ప్రభుని ఆహ్వానించడు. యేసు ప్రభుని ఆహ్వానించకపోతే అక్కడ ఖచ్చితంగా కొదువ ఉంటుందండి. కానీ యేసుక్రీస్తును ఆహ్వానిస్తే అక్కడ కొదువ ఉండదు. ఆ వివాహంలో యేసు లేకపోతే వచ్చే కొదువ ఏంటో ఎవరైనా ఆడియన్స్ నుంచి చెప్పగలరా? మిమ్మల్ని సిగ్గుపరచడానికి కాదు, మీ కన్నులు తెరవబడాలా, మీరు వెలిగించబడాలని నా ఉద్దేశం. మనందరికీ తెలుసు కానా అనే ఊర్లో వచ్చినటువంటి ఆ కొదువ ఏంటో లేక లోటు. మనం అందరూ తెలిసిన లోటు అంటేనే ఆ లోటు ఏమిటి, లేక కొదువ ఏంటి? బైబిల్లో రాసింది చెప్పండి. ఏమిటండి? ద్రాక్షరసము. ఆ మాట మాట్లాడలేదు, ద్రాక్షరసం అంటున్నారు అంతే. ఏమైపోయింది? ద్రాక్షరసం అయిపోయింది. ద్రాక్షరసం అయిపోతే నష్టం ఏంటంట? గారెలు ఉన్నాయి, బూర్లు ఉన్నాయి, ఊరి పిల్లలు వేపారు, పులిహారం ఉన్నాయి, రొట్టెలు ఉన్నాయి, బిర్యానీలు ఉన్నాయి. ద్రాక్షరసం అయిపోతే నష్టం ఏంటి అని. ఇంకా చాలా ఉన్నాయి కదా తినడానికి. సరే, మిమ్మల్ని అందరం గలిబిలి చేయడానికి కాదు, కొన్ని విషయాలు మీరు తెలుసుకోవాలి. ఇప్పుడు పూర్వకాలం నుండి కూడా యూదులు అనేక వివాహాలు చేసుకుంటున్నారు. వివాహంలో ద్రాక్షరసం చాలా ప్రధానమైంది. అది ఎలా ఉందంటే అటువంటి దాన్ని చూసి మన వాళ్ళు కాపీ కొట్టి పెళ్ళిళ్ళలో ముందు చుక్కపోయాల, లేకపోతే ఇదేం పెళ్ళి అని తిడతారు మనం. అలాంటివి చెప్పుకోవడానికి ఇది బలిపీఠం కాదు. ఎందుకంటే ముందు అది పోయితేనే కానీ అది పెళ్లి కాదంటారు. నువ్వు ఎంతలాంటి మాంసం పెట్టు, ఎలాంటి చేల పెట్టు, అది ఉండాలా, అది తిడతారు. నేను క్రైస్తులు మనం త్రాగం కాబట్టి అది పోయాం, మంచి భోజనం పెడతాం. కానీ యూదుల యొక్క ఆచార ప్రకారంగా వివాహంలో ఖచ్చితంగా ద్రాక్షరసం పోయాలి. అయితే సారా వేరు, ద్రాక్షరసం వేరండి. ద్రాక్షరసం కూడా మొత్తే కానీ అది ఆల్కహాల్ కాదు. అది నిజంగా ద్రాక్ష పళ్ళు నుంచి తీసిన రసం, ఒరిజినల్ ద్రాక్షరసం. అది ఎక్కువ తాగితే మత్తు వస్తుంది, కానీ దాన్ని సరిపడగా తాగితే మత్తు రాదు. కానీ వారు ద్రాక్షరసం తాగడం అది ఆచారం. కాబట్టి ఎంత పేదవాడైనా కానీ ఎంతో కొద్దిగా ద్రాక్షరసం తెచ్చుకుని ఆ వివాహంలో అందరికి ద్రాక్షరసం ఇవ్వాలి. అది వాళ్ళ యొక్క ఆచారం. అయితే కానా అనే ఊర్లో ఒక వివాహం జరుగుతూ ఉంది. ఆ వివాహంలోనికి యేసు ప్రభు ఆహ్వానించబడ్డాడు. ఇప్పుడు ఆ వివాహంలో ఆ వివాహానికి ఒక యజమానుడు ఉంటాడు.
ఇక్కడ మనకి యజమానులు ఎవరు ఉండరు, మాకు క్రమం ఉండదు, ఒక కూటానికి క్రమం ఉండదు, ఒక వివాహ కార్యక్రమం క్రమం ఉండదు, దేనికి మన క్రమం ఉండదు. ఆ టైంకి అలా దొరికిపోతుంటాయి అంతే, అందుకే అన్నీ ఫెయిల్ అయిపోతుంటాయి. కానీ పద్ధతి ఏంటంటే ఏదైనా కార్యక్రమం పెట్టుకున్నప్పుడు ఆ కార్యక్రమానికి ఒక యజమాని ఉండాలి. అక్కడ ఒక కూటానికి యూత్ క్యాంప్ పెట్టాం మొన్న. యూత్ క్యాంప్లో ఒక ఇన్ఛార్జ్ ఉంటాడు. హూ ఇస్ ద ఇన్ఛార్జ్ ఆఫ్ ద యూత్ క్యాంప్ అని చెప్పి మైక్ సెవెట్గా అడిగారు నన్ను. అక్కడ పర్యవేక్షకుడు ఎవరంటే ఇజ్రాయెల్ అని చెప్పాను. ఆ తర్వాత మా అబ్బాయి అనూక్ అని చెప్పి, ఓ ఐ డోంట్ నో ఇజ్రాయెల్ అన్నాడు. నీకు ఎప్పుడు చూడలేదు, నీకు తెలియదు, అక్కడ ఉన్నాడని చెప్పాను. ఎందుకంటే అన్ని యూత్ క్యాంపు కూడా ఆయనే అక్కడ ఉండి అన్ని డిపార్ట్మెంట్ కూడా చూసుకుంటాడు. భోజనం గురించి కానివ్వండి, సరుకుల గురించి కానివ్వండి, అన్ని విషయాలు కూడా శ్రద్ధగా ఉంటాడు. రెండోది ఆనుకుంటాడు. నాకు ఏదైనా తక్కువ వచ్చి ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే వాళ్ళ దగ్గర ఫోన్ చేస్తాను నేను, అబ్బాయి మేము బయలుదేరాం, అన్నీ సరిపడా అన్నీ చక్కగా చూసుకుంటాడు. అలాగే ఇక్కడ కూటమి జరుగుతూ ఉంది. ఒక 4 మనుషులు ముందుగా పంపించాను. వాళ్ళకి టెంట్ ఎలా కట్టాలో తెలియదు, ప్రజలకు ఎలా కూర్చోబెట్టాలో తెలియదు, వాళ్ళకి ఏం తెలియదు. కాబట్టి మీరు వెళ్ళి అక్కడ ఏర్పాట్లు చేయండి అని పంపించాను. చూసారా? కాబట్టి వీళ్ళందరికీ మన డేవిడ్ ఉన్నాడు, ఆయన పాస్టర్ గారు బాబు డేవిడ్ ఈ మనుషులను తీసుకెళ్ళి అక్కడ పని చేయించు, జాగ్రత్తగా చూసుకో అని పంపించాం. విశాఖపట్నం మనల్ని వచ్చాడు, జాన్ వచ్చాడు, ఎంతమంది ఉన్నా కానీ దానికి ఒక ఇన్ఛార్జ్ ఉంటాడు. అలాగే పాస్టర్ గారు ఉన్నాడు, సంఘానికి ఇన్ఛార్జ్. యేసుప్రభు సంఘం అడగడు, ఆ పాస్టర్ గారిని అడుగుతాడు, అబ్బాయి ఎంతమంది మానమనసు పొందారు, ఎంతమంది బాప్తిసం పొందారు, ఇంకెంతమంది బాప్తిసం పొందాల్స్తున్నారు, మన వచ్చేస్తున్న అంతా రెడీ ఉన్నారా అని పాస్టర్ గారిని అడుగుతాడు. మీ ఆత్మలకు లెక్క అప్పగించవలసింది పాస్టర్ గారు. అందుకే పాస్టర్ గారి మాట వినకపోతే మీరు నష్టపోతారు, పాస్టర్ గారి మాట అంటే మీరు దీవించబడతారు. అలాగే ఆత్మలను కాయు యేసు, మన ఆత్మలను కాసేవారు పాస్టర్ గారు కాదు, యేసు ప్రభు. కాబట్టి ప్రతిదానికి ఒక యజమానుడు ఉన్నాడు. అలాగే వివాహానికి ఒక యజమానుడు ఉన్నాడు. అతనితో చాలామంది పనిచేస్తారు. కాబట్టి సడన్గా ద్రాక్షరసం అయిపోయిందండి. ద్రాక్షరసం అయిపోయినప్పుడు ఆ వివాహంలో మనకు భోజనం అయిపోతే పెళ్ళికి ఎంత అవమానమో, యూదుల వివాహంలో ద్రాక్షరసం అయిపోతే అంత అవమానం. వాళ్ళు అడిగినంత పోయాలి, వాళ్ళు త్రాగినంత ఇవ్వాలి, లేకపోతే నువ్వు ఆహ్వానించకూడదు. ఇద్దరిని ఆహ్వానించుకో, ముగ్గురిని ఆహ్వానించుకో, 5గురిని ఆహ్వానించుకో, 5కి సమృద్ధిగా భోజనం పెట్టాలి, 5కి సమృద్ధిగా ద్రాక్షరసం ఇవ్వాలి. నీ స్తోమత ఎంతో ముందే లెక్కేసుకుని ఎంతమందికి నువ్వు ఆహారం పెట్టగలవు, ఎంతమందికి ద్రాక్షరసం ఇవ్వగలవు అంతమందికి ఆహ్వానించుకో. అంతే తప్ప ఊరందరిని ఆహ్వానించేసి భోజనం పెట్టకుండా అవమానపరిస్తే అది పద్ధతి కాదు. కాబట్టి మన స్తోమతను బట్టి కూటమి పెట్టుకోవాలి, అందరికీ సమృద్ధిగా ఇవ్వాలి. కాబట్టి వాళ్ళు స్తోమతను బట్టి పిలిచారు, లెక్క వేసుకున్నారు. ఒక మనిషి 1 లీటర్ తాగుతాడు అనుకున్నారు, వీళ్ళు ఇప్పుడు 2 లీటర్లు తాగేశారు. అంతలాగే మించిపోయింది, ద్రాక్షరసం అయిపోయింది. కాబట్టి లీటర్ తాగుతాడు అనుకున్నప్పుడు 2 లీటర్లు మనం వేసుకోవాలి ముందే, మిగిలిన పర్లేదు తగలకూడదు. 2 గుంచాలు అనుకున్నప్పుడు 4 గుంచాలు వేసుకోవాలి. అవసరమైతే ఎసరు పొలం పెట్టుకుని వాడు ఎక్స్ట్రా తిని కూడా ఉంటాడు, ఆకలిలో ఎక్కువ ఉంటాడు, వస్తారు. ఏ అబ్బాయి ఎంత తిన్నామని అనడానికి లేదు, అతని ఇష్టం, ఎంతైనా తింటాడు. కడుపు కట్టుకోమని చెప్పడానికి ఇది విందు, వాళ్ళు ఇష్టం వచ్చినా తింటారు. కాబట్టి ముందు మనం జాగ్రత్త పడాలి. అయితే ఇక్కడ పాపం జాగ్రత్త పడ్డారని తెచ్చుకున్నారు, అయిపోయింది. ఒక విషయం ఏంటంటే ద్రాక్షరసం అనేది మన బియ్యంలో ఎన్నో ఎసట్లో పోసి అయిపోయింది కాదండి, అది చాలా పెద్ద ప్రాసెస్. ద్రాక్ష పొడి తెచ్చి ముందు ఒక 3 రోజులు ఊరబెట్టాలి దాన్ని. ఆ ఊరబెట్టినప్పుడు రసం వస్తుంది, ఆ రసాన్ని మనం 9 రోజులు వడకట్టాలండి. ఎన్ని రోజులండి? 9 రోజులు వడకడితే తప్ప అందులో ఉన్నటువంటి రెసిడ్యూ అంటారు, దాన్ని ఏమంటారు తెలుగులో, తెట్టు. చెరుకు రసం మరగబెట్టినప్పుడు తెట్టు ఎలా వస్తూ ఉంటుందో, ఆ చెరుకు రసం బెల్లం వంటగాడు ఆ సున్నం జల్లుతూ ఉంటాడు, అది మరిగి కొద్ది అలా వస్తూనే ఉంటాడు, తిట్టు అంతా దేవుతూనే ఉంటాడు. ఆ వంట అతను తెలుసు, ఆ చేతిలో పోసుకుని అలాగా నీటిలో బెల్లం వేసి చూస్తూ ఉంటాడు అనమాట. అది వైట్ ఎంతవరకు వచ్చింది, ఇంకా తిట్టు ఎంత ఉంది, ఎంత క్వాలిటీ ఉంది, ఆ ఒక్కొక్క వంటగాడికి ఒక్కొక్క నైపుణ్యత ఉంటుంది అనమాట, చూస్తూ ఉంటాడు. అలాగే ద్రాక్షరసం తయారు చేయడం తెలుసు, ఇంకా దాంట్లో మడ్డి ఉందా,
స్వచ్ఛమైన ద్రాక్షరసం అని చెప్పేసి కనీసం 9 రోజులు వడకడితే తప్ప దాంట్లో తిట్టు బయటికి రాదండి. ఆ తర్వాత దాన్ని మరలా కనీసం లేదంటే ఒక 6 మాసాలు దాన్ని దాయాల. అప్పుడు కానీ దానికి సరైన కిక్కు రాదన్నమాట. ఉన్న వాస్తవం అది. అది పని చేయాలి అంటే జుమ్ అనాలంటే ఒక 6 మాసాలు దాయాల. 3 రోజులేమో రసం తీయడానికి, 9 రోజులేమో వడకట్టడానికి, 6 మాసాలేమో నిల్వ చేయడానికి, దాంట్లో కిక్కు రావడానికి ఎంత టైం పట్టేసింది. ఇంచుమించు 7 మాసాలు పడుతుంది. 7 మాసాలు ఉంటే తప్ప ద్రాక్ష తాగలా పనిచేదండి. ఇప్పుడు ద్రాక్ష సడన్గా ఎలా వస్తుంది? కొట్లు పరిగెట్టాలా? కొట్లు ఎక్కడున్నాయి ఏటో కొనాలంటే అంత అయోమయంగా ఉంది. అవమానం వచ్చేస్తుందేమో. ఎప్పుడు ద్రాక్షరం అయిపోయిందో అది తెచ్చి వెళ్ళి కొట్టు మీద కొనుక్కుని రావాలన్నా ఎవరైనా సిద్ధం చేసి ఉంటుంది కదా. కొంతమంది మర్చెంట్ చేస్తుంటారు, వ్యాపారస్తులు కొనాలన్నా కనీసం వెళ్ళక 1 గంట, 4 గంట, 1 గంట పడి లోపల వీళ్ళు తిడతారు. అవమానం వచ్చే సడన్గా. అయితే యేసు తల్లి అక్కడ ఉండి యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి అయ్యా ద్రాక్షరసం అయిపోయిందని చెప్పిందండి. యేసు తల్లి ఎందుచేత యేసు ప్రభు ద్రాక్షరసం అయిపోయిందని చెప్తుంది అంటే యేసు ఒక్కడే అక్కడ ద్రాక్షరసాన్ని సృష్టించగలడు. తల్లి యేసును కన్నది, యేసును పెంచింది. మళ్ళీ యేసు దగ్గరికి వెళ్ళి ద్రాక్షరసం అయిపోయిందని చెప్తుంది. కారణం ఏంటంటే ఆమె కన్నది గనక, యేసును ఎప్పుడు ఆమె కలిగి ఉన్నది కాబట్టి యేసు ఎటువంటి వాడో ఆమెకు మాత్రమే తెలుసు. అలాగనే ఈ రోజుల్లో నీవు కూడా యేసును కన్నట్లయితే, యేసును నీతో నిజంగా నీ జీవితంలో యేసు ఉన్నట్లయితే యేసుని గురించి నీకు మాత్రమే తెలుస్తుంది, బయట తెలియదు. ఎవరైతే యేసు గురించి చేర్చుకున్నారో వారికి మాత్రమే యేసు గురించి తెలుసు. తన పుట్టినప్పటి నుంచి కూడా యేసు ప్రభు ఒక అద్భుతాలు చేయవాడని ఆమె ఎరుగును. ఆయన పుట్టికే ఒక అద్భుతం. గాబ్రియల్ దూత వచ్చి అమ్మ మరియా నీవు గర్భం ధరించి కుమారుని కనబోతున్నావు, ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధాత్మ నిన్ను కమ్ముకుందని చెప్పినప్పుడు పురుషుని సంబంధం లేకుండా దేవుని సృష్టి ద్వారా యేసు జన్మించాడు. అది ఒక అద్భుతం. మరియమ్మ గారి జీవితంలో యోసేపు వడ్రంగి పనివాడు. కొన్ని సమయాల్లో వారికి ఎన్నో ఆపదలు, ఎన్నో కరువులు, ఎన్నో ఇరుకులు, ఇబ్బందులు వారు చవి చూశారు. కొన్నిసార్లు వారి గృహంలో గోధుమ పిండి అయిపోయేది, బుడ్డులో నూనె అయిపోయింది. ఆ సమయంలో వారికి భోజనం వండుకునేది లేవు. ఆయన యేసుప్రభు పీట చక్కలు చెక్కి కుర్చీలు చేసి బల్లలు చేసి చిత్రీ బట్టి అలసిపోయి వచ్చేవాడు. అమ్మ ఆకలేస్తుంది భోజనం పెట్టంటే మరియమ్మ వచ్చి యేసుప్రభు ముఖం తెలిసి బాబు కొంతసేపు వచ్చుకో, మరి నాన్నగారు వెళ్ళారు తెచ్చేస్తారు, మరి వండి పెడదాం. అమ్మ ఇంట్లో అసలు ఏమీ లేదా? ఏమీ లేదు బాబు, ఇంత నూనె ఇంత పిండి మాత్రం ఉంది, సరిపోదు. అందుకనే కొన్నాకి వెళ్ళారు యేసుప్రభు గారు. నాన్నగారు ఒప్పుకోడు ఆయన, యేసుప్రభు గారు నాన్నగారు కాదు కదా. యేసుప్రభు గారు వెళ్ళారు కొనడానికి, వచ్చేస్తున్నారు, దారిలో ఉన్నారంటే అనుకున్నాం. అయితే ఆ పిండిలో కొట్టరే అంటే వెళ్ళి ఆ పిండి తెచ్చిన తర్వాత ఈసారి ఉంపమ్మా అనేవాడు. అది వంపుతుంటే జరిగేది కాదు, ఆ నూనె వంపుతుంటే జరిగేది కాదు. ఆమె ఆశ్చర్యపోయేది. ఈసారి ఉండమ్మా అనేవాడు. ఎన్ని రొట్టెలు ఇంట్లో అందరు తిన్నా సరే కానీ ఆ తొట్టి జరిగేది కాదు. ఈ విధంగా తన జీవితంలో ఎన్నో అద్భుతాలు, ఎన్నో ఆశ్చర్య కార్యాలు యేసు మరియమ్మ, యేసు తల్లి అయిన మరియమ్మ చూసింది. ఈయన ఏదైనా చేయగలడనే విశ్వాసం ఆమెలో ఉన్నది. అలాగనే ఈ కాలంలో యేసుక్రీస్తు ప్రభు నిజంగా నీ గృహంలో కలిగి ఉంటే ఆయన ఏదైనా చేయగలనే విశ్వాసం నీలో ఉంటుంది. మరియమ్మ నిజానికి వధువు సంఘం సాదృశ్యం. వధువు ఆయన నిజంగా కలిగి ఉన్నట్లయితే ఆయన ఏమైనా చేయగలడు అనే విశ్వాసం నీలో ఉంటుంది. యేసును కూర్చున్న సంగతి మరియమ్మ తెలుసు కాబట్టి వెళ్ళి అయ్యా ద్రాక్షాసం అయిపోయింది అంటే అర్థం ఏమిటి? నువ్వు ఒక్కడే ద్రాక్షాసాన్ని సృష్టించగలవు. ఈ విందులో అవమానం రాకుండా వెంటనే ద్రాక్ష ఇచ్చేవాడు నువ్వు మాత్రమే. చేసిన అమ్మా నాతో నీకేం పని అన్నాడు. అది ఎలాగుందంటే
ఏడకోలం ఉందన్నమాట. ఏంటమ్మా నాతో నీకు అసలు నీకు నాకు సంబంధం ఏంటి? తగువడినట్లు ఉంది. అమ్మ నాతో నీకేం పని అంటే తగువడడం కాదు, గొడవడం కాదు, ఇతనికి సంబంధం లేదని చెప్పడం కాదు. అది నాతో నీకేమి పని. నెక్స్ట్ ఇంకో మాట అన్నాడు, నా సమయం ఇంకానూ రాలేదు అన్నాడు. అంటే నాతోటి నీకు పని ఏమిటి అనే మాట అయిష్టంగా మాట్లాడేట్టుగా కనబడుతుంది అక్కడ. కానీ యేసు చెప్పింది ఏంటంటే అయిష్టంగా కాదు, నాతో నీకేం పని అంటే దాని అర్థం ఏంటంటే, అమ్మా ఈ ద్రాక్షారసం అయిపోవటం, ఈ వివాహంలో నేను ఆహ్వానించబడటం, నీవు నేను ఇక్కడ ఉండటం, ద్రాక్షారసం అయిపోవటము, ఇదంతా తండ్రి చిత్తమే. నీవు రావటము అడగటం కూడా తండ్రి చిత్తమే. చూసారా? అయితే నేను ఆ ద్రాక్షారసం చేసే సమయం ఇంకా రాలేదు. చూసారా? ఆమె తెలియజేసింది పరిస్థితిని. నాతో నీకేం పని అన్నాడు ఆయన. మనం కోపం వెళ్ళిపోతాం ఎట్లాగా అంటున్నాడు అని. అయితే ప్రభు మాట ఆమె అర్థం చేసుకుంది. నాతో నీకేం పని, అసలు నా విషయం నీకెందుకు అంటాడు. కొన్నిసార్లు దేవుడు కూడా అలాగే అంటాడు, పాస్టర్ కూడా అలాగే అంటాడు. అయ్యా నువ్వు ప్రార్థన చేయండి, నాకు చాలా నొప్పుకుంది అంటాడు. ఆగమ్మ చేస్తానంటే ప్రార్థన చేయమని చేయడంట. ఇంకెందుకున్నాడు పాస్టర్ గారు ఇక్కడ అని చెప్పేసి పాస్టర్ ఏమో తవ్వు. ఎందుకు ఆగమన్నాడో నువ్వు అర్థం చేసుకోవాలి. కారణం లేకుండా పాస్టర్ ఆ మాట అన్నాడు. పాస్టర్ ఏమో తీసుకుదల, దేవుడి మీద తీసుకుదల, అన్నీ ఎట్లా చేసేయాలి. ఒక ఆయన ప్రవక్త మహమ్మద్ ప్రార్థన చేయమని వచ్చాడు. చూశాడు, బాయ్ నీకు ఎందుకు ముందు ప్రార్థన చేశాను కదా, ప్రార్థన చేయలేదు. అది ఏమన్నాడంటే, అతని పేరు మొన్న అని చెప్పాడు కదా, రేయన్, గుంటూరులో జాన్ కదా, రేయన్, ఆయన పేరు రేయన్, జాన్ రేయన్. కాబట్టి జాన్ రేయన్, నువ్వు ఒప్పుకోమని చెప్పాను కదా, మళ్ళీ ఎందుకు వచ్చావు అన్నాడు. ప్రవక్త చెప్పింది ఏంటంటే, ప్రార్థన చేయలేదు, నాకు కళ్ళు వచ్చేసే అని ఒప్పుకో, నీ కళ్ళు వచ్చేస్తాను నేను. అది దేవుని చిత్తం. ఏంటంటే అది ఎవరు నమ్ముతాడు? పాస్టర్ దగ్గరికి వెళ్ళి అడిగితే చేతిలో చేసి తాటలు ఎదుర్కొని గట్టిగా ప్రార్థన చేస్తే వెంటనే నా కళ్ళు వచ్చేయాలా అని ఊహించుకున్నాం. కానీ దేవుడు అలా చేయాలని లేదు అక్కడ. నా కళ్ళు వచ్చేసే రోజు ఒప్పుకుంటే ఎప్పుడూ ఎత్తాడు దేవుడు ఆయనకి ఇష్టం వచ్చినప్పుడు. అలా దేవుడు చిత్తం అన్నది. అందుకని పాస్టర్గా చెప్పింది నువ్వు చేయాలంతే. ఏం చెప్తాడు? ఒకసారి యశుబ్రదర్కి వెళ్తే కళ్ళ మీద చేతులు పెట్టాడు, నీ దృష్టి ఇచ్చిన వెంటనే కళ్ళు చేసినవి. మరి ఇంకోసారి అయ్యా నాకు పలానా వ్యక్తికి మీరు కళ్ళు ఇచ్చారు కదా, నేను గుడ్డని నాకు కళ్ళు ఇమ్మన్నాడు. అప్పుడు నేలని మట్టి తీసాడు, ఉమ్మూసాడు, మట్టిగా మెత్తగా పిసికేసాడు. ఎంత శండాలం అది. మట్టి తీసుకుని చేతితో పట్టుకుని ఉమ్మూసి పిసికి తినేసారు. ఆ చూడకాసంగా ఉంది. ప్రార్థన వాటి శానిటరీ అన్నాడు. నీ పరిస్థితి ఏమైపోయింది అన్నాడు అక్కడ. చూసారా? ఈసారి అమ్మ ఆ ఉమ్మేసి పిసికి మట్టి తీసి కన్ను మీద పెట్టాడు. ఇది ఇంకెంత అసహ్యంగా ఉంది. ఈసారి వీళ్ళు సిలోయ అంతేనా, సిలోహు అనే లోయలోకి వెళ్ళి నీ కళ్ళు కడుక్కోమన్నాడు. అప్పుడు దృష్టి ముందు కొనుగోమన్నాడు. ముందు వచ్చినప్పుడేమో కళ్ళు చేతి పెట్టి కళ్ళు వచ్చి అన్నీ అన్నాం వచ్చేసే కళ్ళు. ఇప్పుడేమో అసహ్యంగా మూసి పిసికి నా కళ్ళు పెట్టి ఎక్కడికో పోయి కొడుకోవడం. కళ్ళు అంటే నాకు ఇప్పుడు ఎలాగెళ్తాను కొయ్య దగ్గరికి? ఆ కూర ఎక్కడో నాకు ఏం కనపడుతుంది? అసలు గుడ్డోడిని ఎలా వెళ్ళమంటావు అక్కడికి? నాకు కళ్ళు వద్దా, బుద్ధుందా లేదా అంటే ఇంకేం చెప్తాం దానికి. నా మాటలు అర్థమవుతుందండి. దట్ ఈస్ నాట్ యువర్ బిజినెస్. ఆయన అడిగే ప్రశ్న నీది కాదు, ఆయన ఏది చెప్తే. నయమాను వచ్చాడు, ఎలీషా ప్రవక్త గురించి గొప్పగా విన్నాను, చేతులు చేసి గట్టిగా ప్రార్థన చేసి గద్దించేసిన వెంటనే నా కుష్ఠరోగం పశువు దేశం అయిపోద్ది, ఈ బంగారం వెండి అంతా ఇచ్చేసి ఇజ్రాయెల్ దేవుడు గొప్పవాడని చెప్పేసి నేను పొగిడేస్తాను అని రథం మీద మంది స్పీడ్గా వస్తా ఉన్నాడు. తన పనివాడైన గెహాజీని పిలిచి, సిరియా దేశంలో నయమాను వస్తున్నాడు, ఎదురుగా వెళ్ళు,
యోర్దానులోకి వెళ్ళి 7 సార్లు మునిగి శుద్ధులు కమ్మని చెప్పు అన్నాడు. వాడికి ఎంత కోపం వచ్చిందంటే, దరిద్రుడు ఎంత పెద్ద పాస్టర్ ఉన్నాను నేను, చేతులు చేసి డామ్ డుమ్మని ప్రార్థన చేసేస్తే నేను వెంటనే బాగుపడిపోయి ఈ కోంగని ఇచ్చి పూడేద్దాం పాస్టర్ అనుకున్నాను. ఇదేం పాస్టర్ బాబు, ఎక్కడో చెరువు పోయి మునగమంటున్నాడు. అలాగైతే మా ఊళ్ళో చెరువులు లేవు, ఎంతకన్నా పెద్ద పెద్ద చెరువులు ఉన్నాయి, పదానికి పోదాం, మాకు ఇన్స్టాల్ చేసి చెప్పేసి కోపడిపోతున్నాను. అలా పని జరగదు. ఏ సమయంలో దేవుడు ఏం చేస్తాడో దాన్ని కనిపెట్టుకుని ఉన్నాడు. ఆయన మహిమార్థమై కొన్ని కార్యాలు చేస్తాడు. ఆయన కొన్నిసార్లు చేసి ప్రార్థన చేయొచ్చు, కొన్నిసార్లు మాటతో పలకొచ్చు, కొన్నిసార్లు చేయత్తమని చెప్పొచ్చు, అనేక రకాలుగా ఆయన చేస్తూ ఉంటాడు. కానీ నీకు కావాల్సింది నువ్వు బాగుపడడం కావాలా. ఆయన ఏం చెప్తున్నది కాదు, నువ్వు బాగుపడడం కావాలంతే. పాస్టర్ ఏం చెప్తా చేయటమే. అమ్మా నా సమయం ఇంకా, నాతో నీకేం పని అన్నాడు. అంటే అర్థం ఏంటంటే, ద్రాక్ష రసం ఇస్తాను, ఇంకోటి ఇస్తాను, నాకు నేర్పుతున్నావు నువ్వు, నా సమయం ఇంకాను అది. కాబట్టి ఆమెకేం కావాలి? ద్రాక్షరసం కావాలి. అది ద్రాక్షరసం అయిపోయిందని చెప్పింది. ఎప్పుడైతే యేసుప్రభు నా సమయం రాదన్నాడో పాపించుకోలేదండి. తన శిష్యులు పిలిచింది, అప్పుడు రండి అన్నాడు. ఆయన మీతో చెప్పింది చేయండి. ఏం చెప్పింది? ఆయన మీతో చెప్పినది మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది. ఈ బైబిల్ ఏం చెప్పిందో అది మనం చేయాలి. నీకు స్వస్థత కావాలి, నీకు రక్షణ కావాలి, నీకు విడుదల కావాలి, నీ భర్త మారాలి, నీ భార్య మారాలి, నీ కుటుంబం దీవించబడాలి, నీకు అనేక అక్కర్లు ఉన్నాయి, అవి తీర్చబడాలి. అయితే మనం చేయాల్సింది ఏంటంటే యేసు చెప్పింది చేయాలి. ఆది కాలం ప్రకటన వరకు కూడా ఈ బైబిల్ అంతా కూడా యేసు మాట ఉన్నది. ఆ యేసు ఏది చెప్పితే అది చేస్తే అప్పుడు మనకి వివాహంలో ఏ కొదువు ఉండదు, ఆ వివాహానికి ఘనత వస్తుందండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మీతో చెప్పినది ఇక్కడ విషయం ఏంటంటే, నా సమయం ఇంకాను రాలేదు అన్నాడు. దేవుడు నువ్వు కోరిన బట్టే పని చేయడండి. కానీ నువ్వు మొరపెట్టుకున్నప్పుడు ఆయన సమయంలో ఆయన చేస్తాడు. ఆయన సమయంలో బైబిల్ ఎన్నో సాక్ష్యాలు మనకున్నాయి. అన్నయ్య వెళ్ళి మొరపెట్టింది నా కుమారుడు కావాలని, వెంటనే వచ్చి అమ్మ నేను మొర విన్నాను, నీ కుమారుడు ఇచ్చేస్తున్నాను, నీ తోటకాల దగ్గర నేను నిద్ర తీసేస్తున్నాను, నువ్వు వెళ్ళు అని దర్శనం కానీ కల కానీ ఏమీ ఇవ్వలేదు. కానీ ఆమె చింతపడలేదు, నా దేవుడు దర్శనం ఇవ్వలేదు, కలవలేదు అని ఇసుకుపడలేదు. అంతా నీ చిత్తం ప్రభావం అని చెప్పి క్షేమంగా ఇంటికి వెళ్ళింది. సరిగ్గా 4 రోజుల తర్వాత ఆమెలో ఏదో మార్పు కనిపించింది. ఆ సమయం దేవుడు ఏదో మాట్లాడకపోయినా కానీ నా ప్రార్థన దేవుడి దగ్గరికి వెళ్ళింది, నాకేదో మార్పు వచ్చిందని గ్రహించి. ప్రవక్త 9 మాసాల తర్వాత ఆమె ఒడిలో కుమారుడు ఉన్నాడు. కళ లేదు, దర్శనం లేదు, మాట లేదు, మంత్రి ఏమీ లేదు. కానీ ఆయన జవాబు ఏమిటంటే కుమారుడు చేతిలో పెట్టాడు. కొన్నిసార్లు మొరపెట్టినప్పుడు నీకు కళ రాకపోవచ్చు, దర్శనం రాకపోవచ్చు, లేదా పాస్టర్ గారు ద్వారాగా నీకు మాటలు రాకపోవచ్చు, కానీ ప్రార్థన మాత్రం వృధాగా పోదండి. కొద్ది రోజుల తర్వాత ఆరోగ్యం పొందుకుంటావు నువ్వు. కొద్ది రోజుల తర్వాత ఆ కార్యాన్ని చేసి దేవుడు చూపిస్తాడు. అదే జవాబు. అది నీ కార్యాన్ని చేసి చూపిస్తాడు ఆయన. ఆర్థిక కోసం అడిగావా, దేవుడు డబ్బులు ఇస్తాడు. ఆహారం కోసం అడిగావా, ఆహారం ఇస్తాడు. బిడ్డల కోసం అడిగావా, బిడ్డలు ఇస్తాడు. లేకపోతే నీ యొక్క ఆరోగ్యం ఇస్తాడు. అయితే దర్శనం లేకపోవచ్చు, కళ లేకపోవచ్చు, కానీ నేరుగా కార్యం చేసి చూపిస్తాడు. అప్పుడు దాకా నువ్వు ఓపు పట్టాలి, విసుక్కోకూడదు. పాస్టర్ గారి మీద కానీ దేవుడి మీద నింద మోపకూడదు. కాబట్టి ఆయన మీతో చెప్పినది చేయుడి. సరే, యూదుల శుద్ధీకరణ ఆచార ప్రకారముగా 6 రాతిబాలు అక్కడ ఉన్నాయన్న. యూదుల గృహంలోకి వెళ్ళే ముందు పాదాలు కడుక్కుంటే కానీ లోపలికి వెళ్ళకూడదు. కనుక ఈ పాదాలు శుద్ధి చేసుకోవడానికి నీళ్ళతో నింపడినటువంటి 6 రాతిబాలు అక్కడ ఉన్నాయి. అయితే అందరు కోడలు చేసుకున్నారు. ఆ నీళ్ళు అన్నీ అయిపోయి ఖాళీగా ఉన్నాయి. అందులో కూడా నీళ్ళు లేవండి. అప్పుడు యేసుప్రభువు అన్నాడు,
ఆ రాతి బాణల నిండా నీళ్లు నింపుడి. శిష్యులు, అయ్యా మీ అమ్మగారు చెప్పింది నీళ్లు కాదండి, ద్రాక్ష రసం అడిగారండి అనవసరం నీళ్ళు. కానీ మరి ఏమని చెప్పింది? ఆయన మీతో చెప్పినది అంతే. విడిచిపెట్టి రై నీళ్ళు పోయమని చెప్పింది కాబట్టి నీళ్ళే పోతాం, మనకి ఆయన మీతో చెప్పినది అంతే. ఈరోజు మనం కూడా అంతే. నీకు ఆరోగ్యం కావాలని కోరుకుంటున్నావు, ఆయన బాప్తిసం తీసుకోమంటున్నాడు, నువ్వు తీసుకోవడమే. క్రమం తప్పకూడదు, ప్రార్థన నమ్మన్నాడు, రావటమే. దశంభాగం కట్టమని చెప్పాడు, కట్టడమే. దేవుడికి కొరకు చెల్లించుకోమని చెప్పాడు, చెల్లించుకోవటమే. నీ పొరుగు వారికి విరోధం ఉంటే క్షమాపణ చెప్పాడు, చెప్పటమే. నీకు ఆరోగ్యం బాబు చచ్చిపోతున్నాను బాబు, ఆరోగ్యం అంటే ఇవన్నీ ఎక్కడ ఈ జబ్బుతో ఉంటే ఎక్కడ చేయమంటారు పట్టుకురంటే అది చేస్తేనే అది బాగుంది. నీకు కావాల్సిన ద్రాక్షరసం కాబట్టి నీళ్ళతో నింపాలి అక్కడ ముందు. అలాగే ఆరోగ్యం కావాలంటే ఇవన్నీ చెయ్యాలి. ఎందుకని పాస్టర్ గారు అంటే అది నీకు అర్థం కాదు. చూసారా, నీవు సాతాను చేతుల్లో ఉన్నావు, సాతాను క్రమంలో ఉన్నావు, సాతాను మార్గంలో ఉన్నావు. ఆ పాపము నిన్ను జబ్బు చేసి సరైన కొల్లబెట్టి సాతాను తినేస్తున్నాడు. ఆయన ఉద్దేశం ఏంటంటే ఈ మూలముగానైనా ఆయన మార్గం రప్పించాలని, ఈ జబ్బు ద్వారా అయినా సరే ఆయన మార్గం రప్పించి పరిశుద్ధిని చేయాలని ఉద్దేశం. నేను నీతిమంతులు చేయాలని, నిన్ను పరిశుద్ధిని చేయాలని, నిన్ను ఆయన రాజ్యంలో నిరంతరం కూడా వ్యాధి నిలబడిగా జీవితాల ఉద్దేశమై ఉన్నది. యేసు క్రీస్తుని జీవితంలో చేర్చుకుంటూ పరిశుద్ధులు అవుతావు. ప్రభు యేసు క్రీస్తు బాప్తిసం పొందుకుంటే పాపాలు పరిహారం అవుతున్నాయి. ప్రతి ఆదివారం క్రమంగా ప్రార్థనకు వస్తే వాక్యం ఉదక స్నానం పొందుకుంటావు. తప్పేంటో ఒప్పేంటో తెలుస్తుంది. నువ్వు నీతి మీద తీర్చబడి ఉదక స్నానం ద్వారా మచ్చ ముడత అట్టిది ఏది లేని మహిమగా సంఘంగా మార్చబడుతున్నావు. యేసుక్రీస్తు స్వరూపంలోకి వస్తున్నావు. కాబట్టి నిన్ను పరిశుద్ధులు చేయాలని ఉద్దేశంతో రమ్మన్నాడు తప్ప నువ్వు కూలిపోని చేసుకుని నువ్వు ఆయన ఉండకూడదని కాదండి. ఆరోగ్యం ఇచ్చేది, ఐశ్వర్యం ఇచ్చేది ఆయన క్రమంలో మనం ఉండాలి. ఆయన మాటలకు అర్థం కాదు, నువ్వు అర్థం చేసుకోలేవు. అర్థమైనా అర్థం కాకపోయినా సరే మనం ఆయన చెప్పింది చేయాలంతే. చూసారా, కాబట్టి ఆ 6 రాత్రుల బాణల నిండా కూడా యేసు శిష్యులు నీళ్లు నింపారు. అంచుల మటుకు నింపుడు అన్నాడు. ఎంతవరకు అండి? ఈరోజు మనం కూడా అంచుల మటుకు నింపుకోవాలి. ఈసారి ఎవరు యేసు ప్రభు ఇప్పుడు ముంచి ఏమన్నాడండి? యూదుల శుద్ధిగత ఆచార ప్రకారము 2 3 తుమ్ములు పొట్టు 6 రాతబోలు అక్కడ ఉంచబడి ఉండేది. యేసు ఆ బాణల నీళ్లతో నింపిన వారితో చెప్పగా వారు వాటిని అంచుల మటుకు నింపిరి. అప్పుడు ఆయన వారితో మీరిప్పుడు ముంచి ఏమన్నాడండి? నీళ్లు ముంచి అని అనలేదు, ముంచి. చూసారండి, చాలా జాగ్రత్తగా మాట్లాడతాడు. ముంచి విందు ప్రధాన దగ్గర తీసుకుని వెళ్ళమన్నాడు. వాళ్ళు ఏం ప్రశ్నే లేదు, ముంచమన్నాడు, ముంచడమే అంతే. ద్రాక్ష రసం మోసుకెళ్ళేటువంటి పోసేటువంటి జగ్గులు తీసుకున్నారు వాళ్ళు, అయితే బాటిల్ తీసుకున్నారు, ముంచారు. ఆయన నీళ్ళు ద్రాక్ష రసము ముంచారు, పట్టుకుని వెళ్తున్నారు. నిజానికి ముంచింది నీళ్ళే. ఏంటండి అయ్యి? నీళ్ళే. వాళ్ళు చూశారు, నీళ్లు పోసారు, నీళ్లు ముంచారు. ముంచి ఇక తీసుకెళ్తా ఉన్నారు. మనసులో అనుకోవచ్చు, ఒరే ఇవాళ దెబ్బలు తినలా ఉన్నాం మనం, ఈయనేమో ముంచి వెళ్ళిమ్మన్నాడు, పోసిన నీళ్లు మేము ద్రాక్షరాసం అడిగితే నువ్వు నీళ్ళు ఎత్తారని చెప్పి కొట్టిన కొడతారు వాళ్ళు. అయినప్పుడు కూడా ఆయన మీతో చెప్పినది చేయుడి. యేసు ప్రభు మాట నిమిత్తం చెంపదెబ్బ కదా రెడీ, ఈమె పగిలిపోయినా రెడీ, చీవాట్లు తిన్నా కదా రెడీ. ఎన్ని ఏమైపోయినా సరే పట్టుకుని ఇచ్చేద్దాం అంతే. మనకెందుకు నేను ఇచ్చేయమన్నాడు. వాళ్ళు కొట్టినా తిట్టినా అవమానం ఏం చేసినప్పుడు కూడా ఇచ్చేద్దాం అని మనసులో ప్రార్థన చేసుకుంటున్నారు, జాగ్రత్తగా మోసుకెళ్తున్నారు. అర్థమవుతుందండి మాట్లాడు. కాబట్టి ఆయన మాట నిమిత్తము నేను నిందలైనా సరే భరించు, అవహానైనా సరే భరించు, అది ఏదేమో ఆయన చెప్పింది చేసే అంతే. నీకు అర్థమవచ్చు, అర్థం కాకపోవచ్చు. పట్టుకెళ్తా ఉన్నారు, ప్రార్థన చేస్తూ ఉన్నారు. ప్రభువా
కొట్టకుండా సాయం చేయని ఆయన అనుకోవచ్చు కదా. చెంప మంచి తాగి సగం సగం తాగి ఉంటారు కదండి అప్పుడు దాకా. ఇంకా కావాలి వాళ్ళకి ఫుల్గా. ఇప్పుడు నీళ్ళు ఇస్తే ఏమనుకుంటున్నావు అంటే నువ్వు అసలు ఎవడనుకుంటున్నావు అంటే ఇందు పిల్లలకి నాకే నీళ్ళు తెచ్చిస్తావు అని చెప్పి పరమగుళ్ళు ఎత్తి ఏం చేస్తారు నీళ్ళు. అయినప్పుడు కూడా విశ్వాసముతో ఆ నీళ్ళే తీసుకెళ్తా ఉన్నారు. ఈరోజు మనం మనుషులు ఎంత హేళన చేసినా, ఎన్ని రకాలుగా అవహేళన చేసినా, ఏమైనా సరే ప్రభు నిమిత్తము మనం మోసుకుని వెళ్ళాలంతే. వాళ్ళు వెళ్తున్నారు. కానీ జరిగింది ఏమిటంటే మార్గం మధ్య ఏం జరిగిందో తెలియదు. కానీ ఆ వింది యజమానికి ఇచ్చిన వెంటనే ఆయన నోటి దగ్గర పెట్టగానే ఏమి గుమ్మానికి ద్రాక్షరసం, నిజమైన ద్రాక్షరసం ఇక్కడ సీలిప్పితే ఇంచుకొని చాలా దూరం సువాసన వస్తుంది. ముక్కు ఎండుకలు మాడిపోయేలా వచ్చిన సువాసన. ఏముంది అబ్బాయి అని చెప్పేసి కళ్ళు ఇంత పెద్ద అయిపోయాయి. అప్పుడే నోరు చెమగిలిపోయి చప్పలం చేస్తున్నాడు. తలతలాడుతుంది ద్రాక్షరసం. నోట్లో పోసుకున్న వెంటనే పళ్ళకు పులోకి ఏకమైపోయి మంచి మధురంగా ఉంది. ఒరే అబ్బాయి ఎక్కడ రా అన్నాడు. హల్లెలూయా. ఏం మధురంగా ఉందిరా. ఇంకొకడైతే ముందుకు మంచిది పోస్తారు, మొత్తం అయిపోయిన తర్వాత జబ్బుది ఆ మడ్డి అంతా పోసేస్తా తీసుకొచ్చి. కానీ మీరేంట్రా బాబు ఇంత ముందు దానికంటే కూడా గొప్ప అమృతంగా ఉంది. ఆయనది ఇంకా ఇచ్చే కొద్ది కూడా ఇంకా బాగుంటుంది. అది ఏంటో అన్నాడు. ప్రార్థనంటే యేసు అద్భుతాలు చేయవాడు. మిరాకిల్ డూయర్, అద్భుతాలు చేయవాడు. అందుకే యేసును మన యొక్క వివాహంలోకి ఆహ్వానించాలి. ఈ విషయాన్ని మా తెలిసిన పాట గారు పెద్ద గొప్ప చెప్పాను కూర్చుని. అయితే ఇక్కడ ఎందుకు చెప్తున్నారంటే ఈ భూలోక సంబంధం వివాహము పరలోక సంబంధ వివాహాన్ని సూచించింది. దేవుని ప్రవక్త విలియం బ్రహ్మ గారు ఏమిటి ఆ ద్రాక్షరసం అన్నాడు. అదే ప్రత్యక్షత. ఏంటది? వివాహములో ప్రాముఖ్యంగా నీకు కావాల్సిన ప్రత్యక్షత. ఈ భూలోక సంబంధ వివాహానికి ఒక ద్రాక్షరసం కావాలి, కానీ పరలోక సంబంధ వివాహానికి ప్రత్యక్షత కావాలి. ఏం కావాలి? ప్రత్యక్షత. ఏమిటి ఆ ప్రత్యక్షత అనుకోవచ్చు. నువ్వు జాగ్రత్తగా డీప్గా ఆలోచించండి. ఇప్పుడు 1500 సంవత్సరాలుగా మోషే ఇచ్చిన ధర్మశాస్త్ర ప్రకారంగా యూదులు జీవిస్తున్నారు. అవునా? వారు ధర్మశాస్త్రంలో నిర్దోషమైన ఏడాది గొర్రెపిల్లను వధించి ఆ రక్తాన్ని కొన్నపేటపై ప్రోక్షించినట్లయితే అక్కడ ధూపం వేసినప్పుడు ఆ ప్రత్యక్ష గుడారములోనికి ఆ యొక్క మందసం పెట్టినటువంటి 2 కెరూబులు మధ్యలో ఉన్న కొన్నపేట మీద దిగి వస్తాను. అప్పుడు ఆ రక్త ప్రోక్షణ ద్వారా పాపను క్షమించి వారి వ్యాధులను బాగు చేస్తాను అని దేవుడు చెప్పాడు. కాబట్టి ఇశ్రాయేలీయులు అలాగనే పాపం చేసినప్పుడు గొర్రెపిల్లను వధించి రక్తాన్ని యాజకుడు పాపం మీద ప్రోక్షించి కొండపేట మీద ప్రోక్షించి దేవుడు ధూపం వేసినప్పుడు దేవుడు దిగి వచ్చి వారిని దీవిస్తా ఉన్నాడు. అది ధర్మశాస్త్రం. యూదులు వ్యభిచారము చేయరు. వ్యభిచారము చేయి స్త్రీని చూసినట్టు రాళ్ళతో కొట్టి చంపుతారు. పుదీనాలను జీలకర్రలో కూడా దశంభాగం చేస్తారు. ఎంత నమ్మకమైన చూడండి. ఇలా క్రైస్తవులు దశంభాగం తీయట్లే. చూసారా? దశంభాగం తీసినట్టు పాస్టర్ ఇక్కడ కోట్లు వేసి కూర్చోవాలి. ఇక్కడ సంఘం అంతా దశంభాగం తీస్తే ఇప్పుడు పాస్టర్ కోట్ వేసుకోవాలి, ఈ పాస్టర్ కోట్ వేసుకోవాలి. కోట్లు కదా సరే బట్టలే ఉంటలేదు. సంఘం పాస్టర్ గారిని పోషించాలి, సువార్తను పోషించాలి. బైబిల్ రాబడిన మాట అది. కానీ సంఘానికి అది లేదు. అలా ఈ సంవత్సరం అయ్యారు పనులు పట్టారండి, తొలుకూరు వచ్చిందండి, తొలుకూరు అక్కడితో సరిది అంతో. ఈరోజు తలకు నుంచుక్కలేదు మనకి. కట్టుకున్న సరే బట్టలు లేవు. కారణం అంటే దశంభాగం దిగాం. నువ్వు కష్టపడి ప్రతి పైసలు కూడా దశంభాగం తీసినప్పుడు నీకు ఆశీర్వాదం. నేను సేవకు వెళ్ళి ఈవేళ 25 సంవత్సరాలకి ఎక్కువైంది. నేను లెక్కలు వేసుకోలేదు. నేను సేవకి వెళ్తే ఈరోజు 2 భాగాలు చేస్తున్నాను. అందుకే ఈరోజు దేవుడు నా సేవను అభివృద్ధిపరిచాడు. అనేకమైన సంఘాలను కట్టి అనేకమంది సేవకులు అభిషేకించి అభివృద్ధిపరిచాడు. నువ్వు దశంభాగం చెల్లించినప్పుడు దేవుడు నిన్ను పోషించిన బాధ్యుడై ఉన్నాడు.
నువ్వు దశమం కట్టకపోయినా ఎలా తీసుకోవాలి దేవుడు బాగా తెలుసు. చూసారా, మీ సొమ్ము సిల్లు సంచులలో వేసేట్టుగా ఉన్నది అన్నాడు అండి. ఎక్కడ ఉంటుందండి? సిల్లు సంచి బైబిల్లో ఉంది. సిల్లు సంచి, సిల్లు సంచి అయితే ఉంటాయా? అలాగనే హాస్పిటల్ కొంత, సారా కొంత, ప్యాకెట్ కొంత, ఇలాగ రకరకాలుగా ఖర్చు అయిపోతే తప్ప అది ఉండదు. వచ్చిన ప్రతి పైసలో నువ్వు క్రైస్తవులు అయిన దగ్గర నుంచి కూడా ప్రభు నమ్ముతాం, ప్రతి పైసా భాగం తీసుకుని అది మీ పాస్టర్ గారికి ఇచ్చి ప్రార్థన చేయించుకోండి. పాస్టర్ గారు పట్టుకొని చేస్తున్నాడు ఈ మధ్య, దశమంది గద్దించేస్తున్నాడు, బాబు గద్దించేస్తున్నాడు. దశమ గట్ట మధ్య చదివి నేను గట్ట మనిషిని కూడా గట్ట మానే. అదే అండి, నువ్వు గట్టపోతే కాకులతో పూజించాడు దేవుడు, దేంతోనూ. కానీ పొట్టచేది పాస్ కదా మీకే. పాస్టర్ గారు ఏది అన్నారా, నువ్వు మమ్మల్ని గద్దింతావా? యెజబేలు రాహాబు, రాజుగారిని పడుకుని యెజబేలు రాహాబు అంటావా? నీ సంగతి తెలుస్తావు అన్నారు. నా సంగతి మీరేం తెలుస్తారు, దేవుడు చెబుతాడు మీ సంగతి అన్నాడు. ఇదిగో నేను మళ్ళీ మాట్లాడే వరకు ఆకాశం ఇత్తడైపోద్ది, ఒక్క చుక్క కూడా భూమికి రాదు, తిండి లేక చేస్తారు. మరి నువ్వు అన్నాడు, నాకు దేవుడు ఉన్నాడు అన్నాడు. కంటికి కనబడలేదు. ఏలియా నువ్వు వెళ్ళిపో, నేను పోషిస్తాను అన్నాడు. ఆ కెతులు అనే వాగ దగ్గర పోయినాడు, కాలేజీకి పాటలు పాడతాను కదా. ఏమండి, ఎంగులెత్రాకులు ఎదుర్కొని కాకి మంచి బుద్ధి వచ్చేసింది అని, మంచి బుద్ధి వచ్చేసి ఏమండి ఎక్కడ తెచ్చే రొట్టెలు మాకు తెలియదు, మంచి మంచి రొట్టెలు, అందులో మళ్ళీ మాంసం అన్ని జత చేసి ఏడుగా తీసుకొచ్చి కేవమంటున్నారు. ఏంటి ఎలా వచ్చారంటే, దేవుడు ఆజ్ఞాపించాడు మీరు రొట్టెలు తెమ్మని. రొట్టెలే కాదు, మాంసం కూడా పెట్టమని చెప్పాడు దాంట్లో. సార్ ఏలి గారు రొట్టెలు మాంసం తీసుకొచ్చాం, భోంచేయండి. ఓ కావు కింద మాంసం వచ్చింది బాబు అని చెప్పి అది తెచ్చాను చెప్తా ఉంటే ఎలుగారు ఫుల్గా తిని సరిపోయింది, చాలా వెళ్ళిపోయి వెళ్ళిపోయి. మరి సాయంకాలం రండి, కాకుతో మాట్లాడుతున్నాయి, కాకులు ఏలితో మాట్లాడుతున్నాయి. దేవుడు అండి ఏంట్లో నీళ్ళు తాగుతున్నాడు ఆయన. ఏ కొలువులేదు పాస్టర్ గారు, ఇటు పశువులకు నీళ్ళు లేవు, రాజుగారికి నీళ్ళు లేవు, మనుషులు చెప్తున్నారు. ప్రియమైన దేవుని సంగమా, దేవుడితో ఎవరు పోట్లాడలేడు. దేవుడి మీద కానీ దేవుడి సేవకుడి మీద సంఘం మీద మనం కోపగించద్దు. పాస్టర్ గారు మోటార్ సైకిల్ కొనుక్కుంటున్నాడా, పాస్టర్ గారు కోట్లు వేసుకుంటున్నాడా, పాస్టర్ ఇల్లు కట్టుకుంటున్నాడా, అది నీకు వద్దు. నీ పాస్టర్ బాగుంటే నీకు గంట కదా, నువ్వు చేసే పని నువ్వు చేసేయి. ప్రభువా వారం అంతా కష్టపడ్డాను, ఇదిగో నాకు 100 రూపాయలు ఇచ్చావు, 10 రూపాయలు నీది, 90 రూపాయలు నాయి, రేపు వచ్చాక డబ్బా పెట్టుకో, వేసేయి, దేవుడికి ఇచ్చేయి, ఖచ్చితంగా మీరు దీవించబడతారు. అలా చేసినప్పుడు రోగం మీ ఇంట్లోకి రాదు అన్నాడు. ఇదిగో జానపల్లి గారి సాక్షి ఇక్కడ. వాళ్ళ ఇంట్లో వాళ్ళ అన్నకేమో మత్సరిగా ఉండదు, దీనికేమో తిన్నదారదు. అదండి ఏడుకోకండి, పాస్టర్ బాబు చెప్తుందని ఉన్న సంగతి చెప్తుందండి. ఆ ఇంట్లో మొత్తం ఎవరికి కూడా సరైన ఆరోగ్యం లేదు. ప్రభుని తెలుసుకున్నారు, దశమం కట్టడం మొదలెట్టారు. ఆ రోజు పేద పరిస్థితి ఉన్నారు. ఆ రోజు మార్తమ్మ గారు వీళ్ళు ఇద్దరు దశమం కట్టేవాళ్ళు. వాళ్ళకి కొద్ది కొద్ది భూములు ఉన్నాయి. ఆ ఇద్దరు ద్వారాగా అంటే మిగతా కట్టడానికి చాలా మంది కట్టారు. యాకో పాస్టర్ గారు, మోషే పాస్టర్ గారు రక్ష తక్కువ అప్పట్లో దశంభాగం నమ్మకంగా కట్టారండి. ఆ చిన్న పేద సంఘటన దశంభాగం ద్వారా 23 సంఘాలు కట్టబడ్డాయండి. ఈరోజు ఒక్కొక్కరికి ఎంత గొప్పగా ఆశీర్వదించాడండి సాక్ష్యాలు. కేవలం దశంభాగం కోసం మాట్లాడలేదు, ఆయన మీతో చెప్పినది శాపం మనం అంటాడుతూ ఉంటే ఇంక ఆరోగ్యం ఎలా అవుతుందండి మనకి. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, ఆయన మీతో చెప్పినది ఒక దశంభాగ విషయంలో కాదు. ప్రార్థనకు రమ్మంటే రారు. ఇవాళ 100 రూపాయలు కూలిపోయి వేస్తారంటే ఆదివారం ప్రార్థన కూడా పని పోతారు. చాలా తప్పు క్రైస్తవుడు. 1000 రూపాయలు ఇస్తే సరే ఆదివారం నువ్వు కూలికి వెళ్ళకూడదు అంతే. భోగాపరసం అలా చేశాడు. ఎక్కడికో కైకలూరు పైనకి వెళ్ళి ఒక్కొక్కరికి 300 రూపాయలు కూలిపోయి, ఆ రోజుల్లో 300 రూపాయలు కూలిపోయి వేస్తుంటే మానేసి ఎక్కడ ప్రార్థనకి వెళ్తా, ఎక్కడ ప్రార్థన కదా. ఎవడో ముసలాడు ప్రార్థన పెడితే అక్కడికి వెళ్ళారండి వీళ్ళు. బాబు మీరు ఎక్కడికి వచ్చారు, భోగాపురం వచ్చామంటే మరి మీరు ఎందుకు వచ్చారు ప్రార్థన కదా. ఊరంతా తిరిగామండి, అందరూ ఎందుకంటే ప్రార్థన పెట్టి కూలిపోయి పోయారు, మేము ఆదివారం పనికి వెళ్ళాం, ఎక్కడ ప్రార్థన చేస్తే ఎక్కడ లేదు, మీరు ఎక్కడ ప్రార్థన చేయొచ్చు అంటే నాలుగు కలుసుకున్నట్టు ఆయన. ఇలాంటి విశ్వాసం ఎక్కడ చూడలేదు బాబు అన్నాడు. ఈ రోజున వారు ఆ విధంగా నిలబడరు కాబట్టి ఒక్కొక్కడు 15 లక్షలు పెట్టి బిల్డింగ్ కట్టుకుని పాస్టర్లు అయిపోయారండి వాళ్ళందరూ కూడా. దేవుని స్తోత్రాలు.
నీ విశ్వాసం దేవుడు ఆశీర్వదిస్తాడు. ఇప్పుడు రిక్షా లాగే పని లేదు, అక్షదొక్కే పని లేదు, వాళ్ళు ఆఫీసర్లు అయిపోయారు. వాళ్ళని పొగట్టలేదు, ఇక్కడ యేసుప్రభుని పొగుడుతుందండి. అలాగే దేవుడు నిన్నేం చేయబోతున్నాడు? ఆ భోగాపురాన్ని ప్రతి సంవత్సరం కూడా మూటలు కట్టుకుని పోయేవారు పనుల టైంలో. మీరు జాగ్రత్తగా తినబడితే ఇక్కడ 2 పంటలు పండుతాయని చెప్పాను. ఇప్పుడు పండుతుంది 2 పంటలు. వాళ్ళు భక్తి జన ప్రారంభించిన ఇరవై ప్రాజెక్టు కట్టారు, 2 పంటలు పండుతున్నాయి ఇక్కడ. పైనుంచి వస్తున్నారు. ఇప్పుడు మా భోగాపురం కాల కింద అయిపోయింది. ఇప్పుడు అందరూ పనులకు వస్తున్నారు. దానికి కారణం ఏంటంటే ఇంకో మాట చెప్పాను, మీరు ఎక్కడికి బాగోద్దు, మీరు నమ్మకంగా భక్తి చేస్తే ఎక్కడే దేవుడు ఫ్యాక్టరీ కడతారని చెప్పాను. అంటే ఇటుకల ఫ్యాక్టరీకి ఎక్కడికి పోరండి, ఆ ఫ్యాక్టరీ ఎక్కడికి వస్తుందని చెప్పాను. ఏదో బాబు మహాపతి అనుకుని నిజంగానే మా ఇంటి ముందు పెట్టిన ఫ్యాక్టరీ భవాపురం కీర్తి కట్ట రామారావు గారు మొదలు పెద్ద ఫ్యాక్టరీ పెట్టారండి. అసలు తరగతి జరిగిపోతుంది. నా మాట కాదు, దేవుని మాటది. 28 అధ్యాయం ఉంది. నేడు నా మాట శ్రద్ధగా విని నేను ఆజ్ఞాపించిన ఆజ్ఞ గైకొని భూమి మీద సమర్థతలు మమ్మల్ని హెచ్చించేదను. మనం పరిస్థితులు చూడొద్దు, వాక్యాన్ని చూడు, దేవుడిని ఆస్వాదిస్తాడు. పరిస్థితులు చూడొద్దు. ఈ ఊర్లో అంత బీడి ఏం వండుద్ది అనుకోవద్దు నువ్వు, ఆ బీటినే మంచిగా మార్చేస్తాడు దేవుడు. నువ్వు భక్తి చేయంతే. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, ఆయన మీతో చెప్పినది చేయడు. ఆదివారం ప్రార్థన ఖచ్చితంగా వెళ్ళాలి, దశంభాగాలు కట్టుకోవాలి, స్వేచ్ఛార్పణ ఇచ్చుకోవాలి, సంవత్సరం కలిసి ఒకసారి దేవుని కూటమి పెట్టి దేవుని మహింపరచాలి, 10 మంది పరిశుద్ధులు ప్రహారం పెట్టుకుని దేవుని మహింపరచాలి. జగడాలు ఆడకూడదు. ఇవాళ క్రైస్తవులు పిలవకూడదు, ఈదులోకి వెళ్ళి కచ్చాలు ఎత్తుకుని బూతులు ఆడుతున్నారు, తప్పు అది. పరిశుద్ధాత్మ చెప్పిన గృహంలో ఉండరు. తగ్గించుకోవాలి. క్రైస్తవుడు ఎదురు మాట్లాడతారు, వాళ్ళకి హక్కు ఉంది, కానీ క్రైస్తవుడికి హక్కు లేదు, గొడవలకు హక్కు లేదు. మౌనమును ప్రార్థన చేసుకో, దేవుడిని న్యాయం చేకూరుస్తాడు. మహా తగుదలు వచ్చినప్పుడు, మనుషులు అన్యాయం చేస్తున్నప్పుడు ప్రభుత్వం దగ్గర చెప్పుకో, తప్పులేదు. నీకు అవసరం అయితే పోలీస్ స్టేషన్కి చెప్పుకొని చెప్పి ప్రవర్తన. నిన్ను మోసం చేసి నేను అన్యాయం చేస్తున్నప్పుడు ప్రభుత్వం ముందు వెళ్ళి చెప్పుకో, కానీ వీధిలోకి వెళ్ళి బూతులు ఆడుకుని ఎలాడుకుని కొట్టుకుని బుర్ర మొదలు అది వద్దు మనకి. నేను క్రైస్తవ క్రమాలు పాటించడం లేదు, అందుకే ఆశీర్వాదం లేదు. కాబట్టి క్రైస్తవ ప్రతి ఒక్కరు కూడా బైబిల్ ఉన్న ప్రకారంగా జీవితం ప్రారంభిస్తే దేవుడు మనల్ని మధురమైన ద్రాక్షరసంగా మార్చేస్తాడు. హల్లెలూయా. ఆయన మీతో చెప్పినది ఒక విషయం గమనించండి. ఇశ్రాయేలీయులకి ధర్మశాస్త్రం ఉంది, ధర్మశాస్త్రపు విధులు ఉన్నాయి. గొర్రెపిల్ల వధిస్తున్నారు, రక్తం ప్రోక్షిస్తున్నారు, ప్రధాన యాజకులు పాపాలు క్షమిస్తా ఉన్నాడు, అన్నీ ఉన్నాయి. కానీ వాళ్ళు మార్పు లేదు, పాపానికి పరిహారం లేదు. కానీ యేసు ఎవరు అని తెలియదు. మీకు అర్థమైందండి? ఇప్పుడు యేసు ఎవరో ధర్మశాస్త్రములో మెత్తగా గోధుమ పిండి దంచి నైవేద్యం పెట్టుకొని ఉంది. ఆ మెత్తగా దంచి తీసిన మెత్తని పిండి నైవేద్యం ప్రభువు యేసు అయి ఉన్నాడు. ఏడాది నిర్దోషమైన గొర్రెపిల్ల యేసుక్రీస్తు అయి ఉన్నాడు. ఆ పాత్రలో ఉన్నటువంటి ప్రతి అర్పణ కూడా ప్రభువు యేసుక్రీస్తు అయి ఉన్నాడు. ఆ అర్పణలన్నీ యేసుకు సాదృశ్యం తప్ప వాటి ద్వారా పరిహారం లేదు. పరిహారం ఉన్నట్లయితే వారు పాతాళంకి వెళ్ళి ఉండేవారు కాదు. ప్రవక్తలందరూ కింద పాతాళంకి వెళ్ళారు. ఒక మోషే, హానోకు తప్ప, ఏలియా తప్ప మిగతా అందరూ పాతాళంకి వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు? నిజంగా గొర్రె యొక్క రక్తంలో పాప పరిహారం ఉన్నట్లయితే ఎందుకు పాతాళానికి వచ్చింది వాళ్ళు? ఒక దెయ్యం సోది చెప్పి స్త్రీ పిలిస్తే సమయం ప్రవక్త పాతాళానికి పైకి వస్తున్నాడు. ప్రవక్త ఏమన్నారంటే గొర్రెల యొక్క మేకల యొక్క రక్తం ద్వారా విమోచన లేదన్నాడు. కానీ ప్రభువు యేసుక్రీస్తు నిర్దోషముడు ఏడాది గొర్రె పిల్లగా భూమి మీదకి వచ్చి ఆ గుమ్మ వలె, ఆ యొక్క పౌరం వల్ల నిర్దోషమైన జీవితాన్ని జీవించి భూమికి ఆకాయ మధ్యలో వేళ చనిపోయి ఆయన ప్రాణం పెట్టాడు, మరణమైన ముళ్ళు విరిచాడు. ఆ పాత మంది భక్తులు ఆ కాలంకి ఇచ్చిన వాక్యం ప్రకారముగా ఆ రక్తాన్ని ప్రోక్షిస్తున్నారు కాబట్టి, ఆ గడియ వాక్యం ఉన్నారు కాబట్టి ఆ పాత్రలకి వెళ్ళి నేను ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని పాటించాను కనుక అదిగో ఆ ధర్మశాస్త్ర సంపూర్ణత నేనే మీకోసం బలైపోయాను. సాతాన్ని తల చితగొట్టి ఉన్నాను. ఇదిగో పాతాల తాళం తీసుకొచ్చాను, పాతాల తాళం తెలుసుకున్నాను, రండి అని చెప్పి పిలిచాడు. ఆదామా బయటికి రా, దానియేలు బయటికి రా, అబ్రహామా బయటికి రా, శారా బయటికి రా. అతని భక్తులందరూ బయటికి పిలిచాడు. చెరగా కొనిపోయాను. ఆయనే విమోచకుడు. కానీ ఆ విమోచకుడు మీరు గుర్తించలేకపోయారు. నువ్వెవడవే?
నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, ఎక్కడ చదువుకున్నావు, నీకు పట్టయ్యేది బోధించడానికి అసలు ఎవరు బోధించమన్నాడు. కానీ ఈయనే విమోచకుడని, ఈయనే పరిహారం అని గుర్తించలేకపోయారు. వారు గుడ్డివారు అయ్యారు. కానీ పాపాత్మ స్త్రీ, అయ్యా నీవే మెస్సయ్యవని నేను నమ్ముచున్నాను. అట్లయిపోయింది మ్యాటర్ అంతే. నీవు 5 కిలోమీటర్లతో ఉన్నావు, ఇప్పుడు ఉన్నవాడు నీవాడు కాదు అని జీవితాన్ని విమర్శించాడు. మా మెస్సయ్య వచ్చినప్పుడు మా జీవితాన్ని విమర్శిస్తాను మేము విన్నాం. ఇదిగో నా పేరు, నేను నా పాపాలను చెప్పగలడు, నీవే మెస్సయ్యావు. పరిగెత్తుకుని పోయింది ఆ పాపకుని విడిచిపెట్టి. నేను మెస్సయ్యను కనుగొన్నాను, నేను చేసిన వాటిని చెప్పాను, నా మెస్సయ్య కాడా వచ్చి చూడాలని సాక్ష్యం ఇచ్చింది. కారణం ఏంటంటే ఆమెకి ద్రాక్షారసం వచ్చింది. అదే ప్రత్యక్షత అంటే. ద్రాక్షారసం అనగా ప్రత్యక్షత. మంచి సమరయుడు నూనె ద్రాక్షారసం వచ్చి కొట్టు కట్టాడు. నూనె అనగా వాక్యము, ద్రాక్షారసం అనగా ప్రత్యక్షత. ఆ గాయపడిన వాడికి వాక్యం వచ్చింది, పరిశుద్ధాత్మ వచ్చింది. ఆ గాయపడిన వాడికి ప్రత్యక్షత వచ్చింది. ఆ మంచి సమరుడు ఎవడో అతను తెలుసుకోగలిగాడు. పేతురుకు వచ్చింది ప్రత్యక్షత. నువ్వు దేవుని కుమారుడు అనే క్రీస్తు అన్నాడు. అందరికేమో బేజము, అందరికేమో దెయ్యము, అందరికీ అక్రమ సంతానం. కానీ పేతురుకైతే సజీవ దేవుని కుమారుడు అయిన క్రీస్తువు. ఆ యొక్క జాలర్లకి, ఆ వ్యభిచారులకి వారి ప్రత్యక్షత వచ్చింది. ఆ యేసు ఎవరో అనే గ్రహింపు వారు పొందుకు, అదే ప్రత్యక్షత. ప్రియమైన దేవుని సంగమా, అందుకే వారు పరిశుద్ధాత్మ బాప్తిసం పొందుకున్నారు. వారి జీవితాలు మార్పు చెందాయి. కాబట్టి ఇక్కడ యూదుల శుద్ధీకరణ ఆచార ప్రకారం అంటే యూదులు కొనుగోలు రాతి బాణలు ఉన్నాయి. అక్కడ 6 రాత బాణలు బైబిల్లో రాయబడింది. అక్కడ 7 ఎందుకు ఉండకూడదు, 8 ఎందుకు ఉండకూడదు, 6 ఎందుకు ఉన్నాయి? ఓల్ బైబిల్ అంతా అక్కడే ఉంది. ఇప్పుడు మనకు చెప్పడానికి ఎక్కువ సమయం లేదు, అనేకమైన అంశాలు అక్కడ ఉన్నాయి. 6 అనే సంఖ్య మానవ సంఖ్య, 7 అనే దేవుని సంఖ్య. అదండి 6 రాతబాణలు అంటే 6 అనే మానవ సంఖ్య. దేవుడు 6000 సంవత్సరాలు మానవుడికి ఇచ్చాడు. ఆదాము నుండి నోవహు వరకు 2000 సంవత్సరాలు, నోవహు నుండి క్రీస్తు వరకు 2000 సంవత్సరాలు, క్రీస్తు నుండి వదిలి ఎత్తబడి 2000 సంవత్సరాలు. 6000 సంవత్సరాలతో మానవుడికి సమయం అయిపోతుంది. 7000 సంవత్సరాలు 1000 ఏళ్ల పాలన, 8వది నిత్యత్వం. ఇక సమయం ఉండదు. అందుకే 6 రాతబాణలు. 2వది యూదులకు శుద్ధీకరణ ఆచార ప్రకారం 6 రాతబాణలు. దేవుడు యూదులకు 6 పరిచర్లు ఇచ్చాడండి. మొట్టమొదటి పరిచర్య ఏంటంటే దేవుడు వారికి ధర్మశాస్త్రం ఇచ్చాడు, యూదులు శుద్ధి చేయడానికి. 2వ పరిచర్య ప్రీస్ట్స్, యాజకులను ఇచ్చాడు. 3వ పరిచర్య ఈ యాజకులు ఎందుకు? యూదులు శుద్ధి చేయడానికే. 3వ పరిచర్య జడ్జెస్, న్యాయాధిపతులు ఇచ్చాడు, వారికి బుద్ధి చెప్పడానికి, వారిని మార్చడానికి. 4వ పరిచర్య రాజు వచ్చారు, రాజు కూడా వారు నడిపించడానికి. 5వ పరిచర్య ప్రవక్తలు వచ్చారు, వారికి వాక్యం చెప్పి బుద్ధి చెప్పడానికి, ఆయన మార్పు రాలేదు. ఇక 6వ పరిచర్య జ్ఞానులు, సొలొమోను ఉన్నాడు, ఇంకా చాలా మంది జ్ఞానులు ఉన్నారు. ఈ 6 రకాల పరిచర్య ద్వారా కూడా వారు శుద్ధీకరణ పొందలేదండి. కానీ 7వది అవసరం వచ్చింది. ఆయనే ప్రభువైన యేసు. 6 సంఘ కాలాల్లో సంస్కృతలు బోధించారు. 7వ సంఘ కాలంలో మనిషి కూడా క్రీస్తే వచ్చి బోధించాడు. ప్రియమైన దేవుని సంగమా, ఆ విషయాలు మీరు గమనించాలి. కాబట్టి ఆ 6 రాతు బాణలు నిండా నీళ్లు నింపమన్నాడు. అనగా ఆ రాతి బాణ మన జీవితం కూడా సాదృశ్యంగా ఉంది. మొట్టమొదటిగా ఈ ఘడి వర్తమానం చేత నీ జీవితం నింపినట్లయితే ఆ వాక్యమే ఒక ప్రత్యక్షతగా మారుతుంది. నీరు వాక్యానికి సాదృశ్యం. 6 రాత బాణల నీళ్ళు నింపమన్నాడు. ఆ నీరే వాక్యం. ఈ కాలానికి ఉన్నటువంటి యొక్క వాక్యాన్ని నీ జీవితంలో నింపుకున్నట్లయితే అది ప్రత్యక్షతగా మారుతుంది. న్యూ వైన్, కొత్త ప్రత్యక్షత. ఇదేమి ఈయన కొత్త బోధ చేయించున్నాడు. కాబట్టి 6 సంఘ కాలాల్లో అపోస్తలుడు పౌలు గతంలో దేవుడు ప్రత్యక్షత ఇచ్చాడు. ఆ తర్వాత కొంత వాక్యం వచ్చింది, అది సమస్త అయిపోయింది. ఆయన నుంచి వచ్చాడు. 6 సంఘ కాలం 6 వర్తమానాలు వచ్చారు.
మార్పు వచ్చాడు, నీతికరణ బోధించాడు, జ్వాలరసం వచ్చాడు, శుద్ధీకరణ బోధించాడు. అయినా ద్రాక్షరసం అయిపోయింది. ఏదో సంఘకాలంలో అందరూ నిద్రపోయారు. 10 మంది కన్యలు నిద్రపోయారు. ఎవరి దగ్గర నూనె లేదు, ఎవరి దగ్గర వెలుగు లేదు, దీపాలు ఆరిపోయి ఉన్నాయి. సంఘం సమస్త అయిపోయినది. ఎక్కడ ద్రాక్షరసం ప్రత్యక్షత, ఎక్కడ కూడా వాక్యం లేదు. కానీ ఈ 7వ సంఘ కాలంలో ఆఖరిగా ఆ కానా అనే ఊర్లోకి ఆ వివాహంలోకి యేసు ఏ విధంగా ఆహ్వానించబడ్డాడు, ఏ విధంగా వచ్చాడు, 7వ సంఘ కాలంలో వధువులకు దేవుడు ఆహ్వానించబడ్డాడు. యేసుప్రభు వచ్చాడు వివాహంలో. ఆయన అద్భుతాలు చేసేవాడు, ఆశ్చర్య కార్యాలు చేసేవాడు. మళ్ళా మనిషి కుమారుడుగా ప్రవక్తలో ఉండే కార్యాలు చేయడం మొదలుపెట్టాడు. భూమి మీద ఉన్నప్పుడు యేసుప్రభు గుడ్డి వారు కొందరు తెరిచిన దేవుడు, కుంటు నడిపించిన దేవుడు, చనిపోయిన వారు బతికించిన దేవుడు, పక్షవాదులను బాగు చేసిన దేవుడు. ఈ కాలంలో ప్రవక్త ద్వారా అవే కార్యాలు మళ్ళీ చేశాడు. ఈ చివరి కాలంలో వధువు ఎత్తబడాలి కాబట్టి, ఎత్తబడే విశ్వాసం రావాలి కాబట్టి చనిపోయిన మృతులు బతికించాడు, గుడ్డి వారికి కొందరు ఇచ్చారు. ప్రతి టేపులో కూడా అద్భుతాలు మీరు చూడవచ్చు. ఇవాళ చాలా మంది ప్రవక్త వర్తమానం చాలా తేలిగ్గా చూస్తున్నారు. అయ్యే పుస్తకాలు అనుకుంటున్నారు. పుస్తకాలు కాదండి, ప్రత్యక్షత. చాలా మంది సీక్రెట్ గా పుస్తకాలు చదివేసేసి మనమాలు చెప్పేసుకుంటున్నారు. నువ్వు ఎత్తబడవు, ప్రవక్తను పబ్లిక్ గా ఒప్పుకోవాలా. దేవుడు పలా పాస్టర్ గారు నాకు వర్తమానం వచ్చింది, ఇక పలా ప్రవక్త ద్వారా దేవుడిని మనమాన్ని బయలుపరిచాడు, మీరు చదవండి ఇది సత్యం అని నువ్వు పబ్లిక్ గా సాక్ష్యం ఇచ్చే వరకు నువ్వు ఎత్తబడలేవు. చాలా మంది సిగ్గుపడిపోయి వర్తమానం నమ్మట్లే. సీక్రెట్ గారు ఏముంది పాస్టర్ గారు చదివేసుకుని చక్కబెట్టేసుకుంటున్నారు. ఇవాళ సంస్థలో చాలా మంది తండ్రి కుమారు పరిశుద్ధంగా బాప్తిజం ఇచ్చేవారు. సంఘాలు బయటకు పోతున్నారు, యేసుక్రీస్తు నామములో బాప్తిజం తెలుసుకుని ఇవాళ వాళ్ళు చదువుకొని కొన్ని మంది పాస్టర్ గారు మోసర్ గారు ఊర్లో ఓ పాస్టర్ అలాగే చేశాడు. ఆయన కూడా యేసుక్రీస్తు బాప్తిజం చెప్తున్నాడు, ఆయన మాత్రం వర్తమానంలో ఉన్నాడు. చాలా మంది అలా చేస్తున్నారు. అది పని చేయి, ఖచ్చితంగా ఒప్పుకోవాలి. ఇది కొత్త ద్రాక్షరసం. ప్రియమైన దేవుని సంగమా, యేసును ఆహ్వానించబడగా నిజమైన వాక్యాన్ని మన యొక్క వివాహంలోకి ఆహ్వానించాలి. ఆ వాక్యమే క్రీస్తు అయి ఉన్నాడు. ఆ వాక్యమే మన జీవితాన్ని శుద్ధి చేసేది. ఆ వాక్యమే మన జీవితాన్ని కడిగేది. మచ్చ ముడత డాగు అటు ఏది లేనిది మహిమ గల సంఘముగా మనము యేసుక్రీస్తుని ప్రత్యక్షపడాలంటే ఆ వర్తమానం ద్వారా శుద్ధి చేయబడాలి. మెసేజ్ ఇస్ ద వైన్. ఈ యొక్క వర్తమానమే కొత్త ద్రాక్షరసం అయి ఉన్నది. ఈ వర్తమానం మనకు ప్రత్యక్షత అయి ఉన్నది. కానా అనే ఆ గొప్ప ఊరిలో ఆ వివాహం విందులో ఆ ద్రాక్షరసాన్ని నీటి ద్రాక్షరసంగా మార్చిన దేవుడే 7వ సంఘ కాలంలో యేసుక్రీస్తు అనే వధువు యొక్క వివాహంలో మళ్ళా ఈ 7వ సంఘం గొప్ప అద్భుతం చేశాడు. ఈ సామాన్యమైన వాక్యాన్ని యేసు ప్రత్యక్షతగా సృష్టించాడు. హల్లెలూయా. కాబట్టి మనకు యేసు అవసరమై ఉన్నాడు. యేసు మన జీవితంలో ఆహ్వానించినట్లయితే ప్రవక్త ఒక గొప్ప మాట మాట్లాడాడు. ముగించే ముందు ఆలోచించాను. వచ్చే ముందు ఏ వర్తమానం చెప్పాలని ప్రార్థన చేసుకుంటున్నాను. నేను గదిలో ఉన్నాను, పాస్టర్ మరి బయట ఉన్నారు. నేను బయట నుంచి మళ్ళీ లోపలికి వచ్చాను. ఈరోజు కూటం ఉంది, వాక్యం చెప్పాలని. ఇక ప్రజలు మరి ఎంతవరకు వాక్యం ఏదో మనకు తెలియదు, అనేక మంది వస్తారు. అందరికి సంబంధించిన వాక్యం చెప్పాలి. ధ్యానం చేస్తున్నాం. సరే, నా మనసులో ఈ మరి వివాహం సంబంధించి వారి పెట్టిన ఆశ్రయించమని చెప్పి ఈ వాక్యం తీసుకోవాలి. కానీ ఇంకొక వాక్యం ప్రవక్త బోధిస్తున్నారు. టేప్ వింటున్నాను. అదేంటంటే ప్రెజెన్స్ ఆఫ్ లార్డ్ జీసస్, ప్రభువు యేసుక్రీస్తు సన్నిధి. ఆ వాక్యం టేప్ వింటున్నాను నేను. నా మనసులో ఈ వాక్యం చెప్పాలి, టేపు అది వింటున్నాను. చూడండి ఎలా ఉంది చేయాలి. అయితే ఆ టేపులో విన్నదే ఇప్పుడు నాకు పనిచేసింది. ఎందుకంటే ఏ గడికి ఏ వాక్యం చెప్పినా తెలియదు, మనం విన్నాం అంతే. అడిగంతా దేవుడు వాడుకుంటాడు. ఆ యేసుని ప్రభు యేసుక్రీస్తు సన్నిధిని వర్తమానం ప్రార్థన చెప్పి తెలుసా, యేసు ప్రభు మరియమ్మ యోసేపు గృహంలో జీవిస్తున్నారు. కొంతకాలం అయిన తర్వాత ఫాస్ట్ రైట్ ఫాదర్ ఆఫ్ జోసెఫ్ అంటే పోషించేటువంటి తండ్రి అయిన యోసేపు డిసీజ్డ్, చనిపోయాడు అన్నాడు. ఈ సంగతి మనకు తెలియదు. ఆ తర్వాత యేసు ప్రభు మరియమ్మ మాత ఇంటికి వచ్చాడు. ఎందుకంటే మరి పోషకులు లేడు, తల్లి ఏం పోషిస్తుంది. ఈయన సువార్త ప్రారంభించాడు.
కాబట్టి ఈయన మరియా మార్త దగ్గరకు వచ్చాడు. మరియా మార్తలకి తమ్ముడు ఉన్నాడు లాజరస్. ఆయన గురించి ప్రాంతం బోధిస్తూ ఈ లాజర్ పని ఏమిటి అని అడిగాడు. వాట్ ఈస్ డూయింగ్? ఇది లెర్నింగ్ ఆఫ్ ఎ స్క్రైబ్ అన్నాడు. అతను ఆలయంలో శాస్త్రులు పరిశీలన దగ్గర ఒక శాస్త్రిగా తర్ఫీదు పొందుతున్నాడండి. ఈ విషయం మనకు తెలియదు, ఈరోజు బయలుపడింది. లాజర్ ఏంటంటే అతను యూదుడై ఉండి ఆ యొక్క ఆలయంలో ఆ శాస్త్రుల దగ్గర ఒక శాస్త్రిగా తర్ఫీదు పొందుతూ ఉన్నాడు. మరియా మార్త యొక్క వృత్తి ఏమిటి చూసారా? టైప్స్ అని ఉంది అక్కడ. ఏంటంటే దాన్ని డిక్షనరీకి వెళ్ళి చూశాను. అదేంటంటే ఆలయంలో దలసగా ఉన్న బట్టను వీళ్ళ సూదులతో ఆ బట్ట అల్లి అలంకరించి ఆలయానికి ఎక్కడెక్కడ ఏది ఉండాలో అదంతా చేసే పని. దేవుని ఆలయంలో దలసరి బట్టతో అలంకరణ, సూదులతో ఆడవాళ్ళు లేసులు వెళ్తారు కదండి, నీడిల్ వర్క్స్, ఆ యొక్క సూదులతో చక్కని అల్లికలు అల్లి దలసరిగా బట్ట తయారు చేసి అందంగా తయారు చేసి ఆ మందిరంలో అక్కడక్కడే పెట్టి అలంకరిస్తారనమాట. మందిరం అందంగా ఉండాలి, ఆ పని చేసేవాళ్ళు. అయితే దేవుని ఆలయంలో మీరు పనిచేస్తున్నారు. ఎవరు? లాజరు ఒక శాస్త్రిగా పరిచయం ప్రారంభించి పాస్టర్ ట్రైనింగ్ పొందుతున్నాడు అనమాట. మరియా మాత్రము దేవుని యొక్క ఆలయం యొక్క అలంకరణ పనిలో వాళ్ళు నిమగ్నమై ఉన్నారు. వాళ్ళు చేసేది దేవుని పని. అక్కడ గృహంలో చేసుకుని చేయలేదు. ఇప్పుడు ఇది ఎక్కడెక్కడ సువార్త చేసుకొచ్చినా ఈయనకి ఆహారం పెట్టి పరిచయం చేస్తున్నారు వీళ్ళు. ఒకరోజు ఏం జరిగిందంటే సువార్త కోసం యేసు ఆ గృహాన్ని విడిచి వెళ్ళాడు అన్నాడు. ఎప్పుడైతే యేసు వచ్చాడో బాగానే ఉంది. యేసు వెళ్ళిపోయినప్పుడు వచ్చింది సమస్య. అంటే వెన్ ద లార్డ్ లెఫ్ట్ యువర్ హోమ్ దెన్ ట్రబుల్ కమ్స్ అన్నాడు. ఎప్పుడైతే ప్రభు నీ గృహాన్ని విడిచాడో నీకు ఆపత్తిగా వచ్చేస్తుంది అన్నాడు. కాబట్టి ఎట్టి పరిశ్రమ మన గృహాన్ని యేసులో విడిచిపెట్టడానికి వీల్లేదండి. ఏదో రకంగా బతిపడుకోవాలా. ఆయన రావాల్సిన తప్ప పోనేయకూడదండి మనం. అర్థమవుతుందండి? ఎప్పుడైతే యేసు మన గృహాన్ని విడిచిపెట్టాడో అప్పుడే ఆపత్కాలం ఆరంభం అవుద్ది. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. యేసును ఎక్కడో సరే మన గృహంలో రప్పించుకోవాలి తప్ప పోనేయకూడదు. కోళ్ళ దగ్గర పట్టుకోవాలి. బాబు నీతో మేము వచ్చేస్తాం కానీ నువ్వు లేకుండా ఉండలేము, నువ్వు మాకు ఉండాల్సిందే అని బతిమలుకోవాలి. ఆయన ఎక్కడుంటే అక్కడే శాంతి, ఎక్కడుంటే అక్కడే ఆరోగ్యం, ఆయన ఎక్కడుంటే అక్కడే ఐశ్వర్యము, ఆయన ఎక్కడుంటే అక్కడే ఆశీర్వాదము, జీవము. మరి మార్తను విడిచిపెట్టి ఆయన వెళ్ళిపోయాడు. లాజరు జబ్బైపోయాడు. చూసారా? ఈరోజు మనం గృహాన్ని విడిచిపెడితే మనం జబ్బైపోతాం, చచ్చిపోతాం. ఇప్పుడు కూడా మనం పానీయకూడదని ప్రవర్తన. ఆయన సన్నిధి గురించి మాట్లాడుతున్నాడు అక్కడ. ప్రభు యేసుక్రీస్తు సన్నిధి. మళ్ళీ ఆయన వచ్చాడు, లాజరు బతికేసాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజు మనం కూడా ఆయన సన్నిధి మనకు వచ్చినట్టు మనం బతికేస్తాం. ఎండిపోయిన కర్ర ఆ దేవుని సన్నిధిలో పెట్టేటైతే ఆ ఎండిపోయిన కర్రకేమో మళ్ళీ దానికి చర్మం వచ్చేసింది, దానికేమో వేళ్ళు వచ్చేసింది, దానికేమో ఇలక వచ్చేసింది, దానికి మళ్ళీ చెట్టు అయిపోయింది, బాదం కాయ చేసింది. ఆయన సన్నిధిలో ఉన్నట్లయితే మన జీవితం చిగురించిన వృక్షం వల్లే ఫలాన ప్రతి వృక్షమే ఉంటుంది. వాక్యపు సన్నిధిలో మనం ఉండాలి. సమస్తల శాఖలు ఎండిపోయిన చెరువు అన్నాడు ప్రభుత్వం, మురుగుపోయిన చెరువులో ఉన్నాడు. సిద్ధాంతాల ఆచారాల్లో అది మనకి పురుగులతో సంబంధం అన్నాడు. కానీ ఆ గడి వర్తమానము ఆయన సన్నిధి అన్నాడు. ఎప్పుడు కూడా ఆ గడి వర్తమానంలో ఆయన సేవ ఉంటుంది. మన జీవితం ఎప్పుడు చిగురించిన జీవితంగా ఉంటుంది. సంస్థలు కానీ శాఖలు కానీ సిద్ధాంతంలో కానీ ఆచారంలో ఉండకూడదు. కానీ ఆయన వాక్యంలో ఉంటే అదే మన సన్నిధి. మన జీవితం ఎప్పుడు కూడా చిగురించిన వృక్షంలో ఉంటుంది. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, ఈ యొక్క మన యొక్క వివాహంలోనికి యేసును ఆహ్వానించుడి. యేసు ప్రభుకుని సర్వత్ర ఉదయంగా వివాహం జరుగుతూ ఉంది. ఈ వివాహంలో ఆయన లేనట్లయితే అక్కడ ద్రాక్షరసం ఉండదు, ప్రత్యక్షత ఉండదు. నువ్వు వెళ్ళి ఏ గుంట్లో పడితే నీకు తెలియదు. కానీ యేసును ఆహ్వానించినట్లయితే చూడండి, శాస్త్రులు పరిశీలన యేసును ఎవరో గుర్తించలేకపోయారు. కానీ జాలారులు వ్యభిచారులు గుర్తించారు, పాపాన్ని పరిహారం పొందారు, పరిశుద్ధాత్మ బాప్తిజం పొందారు, వారు నిత్య జీవం ప్రవేశించారు. నోవహు కాలంలో దేవుడు నోవహు వాళ్ళలోకి వచ్చాడు, అందుకే నోవహు జలప్రళయం తప్పించబడ్డాడు. మోషే జీవితానికి దేవుడు వచ్చాడు, అందుకే ఐగుప్తులు ఇజ్రాయేలు విమోచించబడ్డారు. ఇజ్రాయేల్లో దేవుడు అగ్నిస్తంభంగా మేఘస్తంభంగా వచ్చాడు, వాగ్దాన దేశం ప్రవేశించగలిగారు.
ఈనాడు యేసు క్రీస్తు ప్రభు మన జీవితంలోకి వస్తే మనం ఎత్తబడతాం. యేసు ప్రభువుకు మనకి వివాహం జరుగుద్ది, మన ప్రత్యక్షత వస్తుంది. ఈ గది వర్తమానం ఏమై ఉన్నదో, ఈ సమస్యలు ఎవరో, శాఖలు ఎవరో, అక్కడ ఏ హస్తం ఉన్నదో, సర్ప సంతానం ఎవరో దేవుని సంతానం తెలుస్తుంది, ఎత్తబడుకుని తెలుస్తుంది మనకి. కానీ ప్రత్యక్షత చాలా ప్రాముఖ్యం. ఆ ప్రత్యక్షత పొందాలంటే ముందు యేసుని మన వివాహంలోనికి ఆహ్వానించాలి. అప్పుడు ఆ వాక్యం మనలోకి వచ్చినప్పుడు ఆ వాక్య ప్రత్యక్షత ద్వారా మన జీవితం మనకు తెలుస్తుంది. అప్పుడు మనం సృష్టించబడతాం, ప్రత్యక్షత పొందుకుంటాం. ప్రత్యక్షత ద్వారా ఏది సత్యమో ఏది అబద్ధం తెలుస్తుంది. అప్పుడు ఎత్తబడే విశ్వాసం మనకు వస్తుంది. మీకు అర్థమవుతుందండి? కాబట్టి ఈ గడి వర్తమానాన్ని దేవుని సన్నిధిగా భావించి యేసుని మీ జీవితంలోకి ఆహ్వానించాలి. మీ యొక్క వివాహం ధన్యమవుద్ది, మీ జీవితాలు చిగురిస్తాయి, దేవుని సన్నిధిలో మీరు ప్రవేశిస్తారు. ఆహ్లో ఎండుకోల కర్ర ఏ విధంగా చిగురించి బాదం పండ్లు కాసిందో అలాగే మన దేవుని సన్నిధిలోకి వెళ్ళినట్లయితే మన జీవితాలు ఫలిస్తాయి. ఆ కాలాల విధిలో ప్రభు వచ్చినప్పుడు అక్కడ ద్రాక్షరసం ఏ విధంగా దేవుడు సృష్టించినప్పుడు ఆ వివాహం ఘనత వచ్చిందో, ఈ పరలోక వివాహం క్రీస్తుని అనగా వాక్యాన్ని పలుకుబడిన మాటలు మన జీవితంలోకి ఆహ్వానిస్తే మనకు ప్రత్యక్షత వస్తుంది. అప్పుడు మన జీవితాలు మారుతాయి. పాపి పరిశుద్ధుడు అవుతాడు. ప్రభు యేసుక్రీస్తును బాప్తిజం పొందుతావు, సమస్యల శాఖల్ని ప్రతి ఆచారం విడిచిపెడతావు, వాక్యంలోకి వస్తావు. అప్పుడు నువ్వు జీవిస్తావు. దేవుని స్తోత్రం కలిగి ఎత్తబడే విశ్వాసం వస్తుంది. ఒకరోజు నేను పతిపాటి జోషప్ గారిని ప్రశ్న వేశాను, ఈ వర్తమానం చాలా బాగుందండి, ఏమైనా పుస్తకాలు ఉన్నాయండి అడిగాను. ఉన్నాయండి ఉంటే కొన్ని ఇవ్వండి అన్నాను. ఇచ్చాడు. అన్నాడు, సార్ టేబుల్ కూడా తీసుకెళ్తారా అన్నాడు. ఇవ్వండి అన్నాడు. 2 టేబుల్ ఇచ్చాడు. వచ్చేటప్పుడు ఏదో చెప్పాడు మొత్తానికి ఒక మాట, వర్తమానం బాగా చదవన్నాను లేకపోతే టేప్ బాగా వినన్నాను అని. ఆయన మళ్ళీ ఎదురు ప్రశ్న చేశాను, ఈ బైబిల్ అంతా మేము చదవట్లేదా, మాకు మాత్రం తెలియదా అలా అన్నాడు ఒక మాట. మనం చాలాసార్లు కమతా పెట్టాం బైబిల్ని, కానీ మనకు తెలియదండి. ప్రవక్త ద్వారా మాత్రమే దాని యొక్క భావం తెలుస్తుంది అన్నాడు. ఆ మాట నాకు చురుక్కుమంది. బైబిల్ చదువుతున్నాం, ఎవడైనా ఉన్నదా కదా, ప్రవక్త కూడా అంతా ఉన్నదో చెప్తాడు, మనం అది చదివాం, ఇంక తేడా ఏంటి అనుకున్నాను నేను. కాదు, ఆయన అంతకు ముందు అనేక సంవత్సరాలు చదివాడు కాబట్టి అనుభవం చెప్పాడు. ఇంటికి వెళ్ళి చూద్దామని చెప్పి చదవడం ప్రారంభించాను. నాకేం అర్థం కాలేదు. 6 మాసాల తర్వాత అర్థం కాలేదు, 3 సంవత్సరాల క్రితం అర్థం కాలేదు, 7 సంవత్సరాల తర్వాత అర్థమైంది నాకు. ఎప్పుడండి? ఈ వర్తమానం తాలూకా విలువ, వర్తమానం నమ్మాను, వర్తమానం సాగుతున్నాను, నాకు విలువ అర్థం కాలేదు. అప్పుడు తప్పు బాప్తి తీసుకున్న తండ్రి కుమారులో ఇప్పుడేమో యజమానం పోతాం, అది ఒకటే కదా, ఏదైనా ఒకటే అనుకున్నాను. కానీ 7 సంవత్సరాల తర్వాత, అంటే ఈ వర్తమానం సరిగ్గా చదువుకోవడం కాదు, ఇక్కడ కూటం అక్కడ కూటం, ఆ కూటం ఈ కూటం, అక్కడ ప్రాంతాలు ఇక్కడ ప్రాంతాలు, ఏకైన ప్రాంతాల్లో రోగులు ప్రార్థన చేయడం, మనం బాగు చేసుకోవడం లేదు, ఇతను బాగు చేయడమే. వాళ్ళ గుంట్లో ఉన్నాం, మనం గుంట్లో ఉన్నాం, వాళ్ళ చీకట్లో ఉన్నాం, మనం చీకట్లో ఉన్నాం. సాతాను వర్తమానం చదవనివ్వదు, వర్తమానానికి ప్రత్యక్షత ఉన్నది. కాబట్టి సాతానికి ప్రత్యక్షత పొందే ఇష్టం లేదు. నా మాట అర్థమవుతుంది మీకు? వర్తమానం ధ్యానం చేయి. ఒక్క ఉదాహరణ చెప్తాను. ఒకరోజు వర్తమానం చదువుతున్నాను. ఆ వర్తమానంలో ప్రవక్త యోహాను 14 మాట్లాడుతున్నాను. అది చాలా విషయాలు ఉన్నాయి. అందరికీ అర్థమని ఉపమానం చెప్తున్నాను. ఆ 14 అధ్యాయంలో, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, నేను వెళ్ళి మీరు స్థలం సిద్ధపరిచేదను, నేను ఉన్న స్థలములో మీరు ఉన్నట్లు నేను మరలా వచ్చి మనం తీసుకుని వెళ్ళేదను. ఆ వాక్యం గురించి ప్రపంచమంతా ఏం బాగు చేశారండి. యేసుప్రభు మన కోసం పరలోకంలో స్థలం చూస్తున్నాడు. యేసుప్రభు మన కోసం పరలోక గృహాలు కడుతున్నాడు. అక్కడ బంగారు వీధిలో మనం నడుస్తాం, ఇంకా ప్రకటన చదివాం కదా. అక్కడ మనకి దేవుని సింహాసనం నుంచి నదులు పారుతూ ఉంటాయి, జీవజాలు తాగుతూ ఉంటాం, జీవక్షేపాలు తింటూ ఉంటాం. అక్కడ రాత్రి లేదు పగలు లేదు, ఎప్పుడు ఒకలాగా ఉంటాం. అలా రకరకాల ఈరోజు దర్శనం వచ్చేసినాయి. ఈ బాలకి సువార్తమ్మ గారికి, ఎత్తరమ్మ గారికి దర్శనం ఏంటంటే బంగారు మీద నడిచేసినట్టు, విద్యుత్ కాంతి ప్రకాశించినట్టు రకరకాల పెద్ద గృహం. అయ్యారు నా గృహం ఎంత బాగుందని, అయ్యారు నేను పర్లోకి వెళ్ళిపోయి ఇలా వచ్చేసి దర్శనం అయ్యే నేర్చుకున్నాం. కానీ ప్రవక్త తెలిసిన ఆకాశం ఏమీ లేవు, ఆ పర్లోకి ఇదే అన్నాడు. నాకు మతిపోయింది. ఇదా ఈ భూమి మీద? అవును, ఈ భూమి మీద అన్నాడు. నీకు వాక్యం తెలీదా? సాత్వికుల భూమిని స్వతంత్రించుకుంది, నువ్వు స్వతంత్రం ఈ భూమి అన్నాడు. ఇది కాలిపోతుంది, బురదైపోతుందా, మాట్లాడిపోతుందా,
ఓ దేవుని సమయం పారిపోతున్నాం రాయబడింది కదా, మళ్ళీ ఇది అంటాడేంటి? ఎవరికి అర్థమవుతే? మీకు నాకు అర్థం అవ్వదు, అది ప్రవక్తలు అర్థమైంది. జీవరత్నం వల్ల ఈ మనిషిని నాశనం చేయట్లేదు దేవుడు, కానీ నన్ను పట్టుకుని అగ్ని చేత అనగా పరిశుద్ధ అగ్ని పరిశుద్ధాత్మ ద్వారా కాల్చి నాలో పాపాన్ని తీసేసి ఈ జీవరత్నం నూతనంగా సృష్టించాడు. ఆదిలో జీవరత్నం ఏదైతే ఏ విధంగా సృష్టించబడ్డాడో, తర్వాత సాతాను ఈ మనస్సాక్షిని పాపంతో నింపి మసిపూసి ఏ విధంగా పాపం చేయించడానికి తెలుసు. అసలు జీవరత్నం దేవుని కుమారుడు. అగ్ని పంపించి ఆ ఆత్మను కాల్చేసి పాపాన్ని తీసి నూతనంగా సృష్టించాడు. అలాగనే ఈ రాజకీయాన్ని, మురికిని, పేటని, రోతని మళ్ళీ దేవుని పరిశుద్ధంతో కాల్చి కొత్త ఆకాశం కొత్త భూమి ఈ భూమిలో చేస్తాడు. మన భూగోళం నాశనం అవుతుంది, ఇక్కడే ఉంటుంది పర్లేదు. నిజమే, కాలిపోవడం నిజమే, పేలిపోవడం నిజమే, కానీ మళ్ళీ ఈ భూమే కొత్తగా అవుతుందండి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవన్నాడు. పరలోకం ఎక్కడో మేడ మీద కడతాను, మళ్ళీ అక్కడ బంగారంతోనో రాయితోనో మళ్ళీ ఇల్లు కడితే మళ్ళీ సమస్య ప్రారంభమవుతుందండి. ఆయన కట్టే ఇల్లు అది కాదు, ఇందా చూపించే కదా మీకు, అదిగో వాక్య గృహం. ఈ శరీరం శిథిలమైపోయిన చేతి పని కాక దేవునిచే కట్టబడిన మహిమ గల స్థలం మాకు ఇస్తాను దేవుని స్థలం. ఆ గృహం కోసం మాట్లాడుతున్నాను. నేను వెళ్ళే స్థలం సిద్ధపరిచేది ఉన్నాడు. ఏ స్థలం అది? నాకు తెలియదు. స్థలం అంటే ఇల్లు అనుకుంటున్నాం, స్థలం అంటే ఈ స్థలం అనుకుంటున్నాం, అది కాదు. నేనున్న చోట్లోనికి, నేనున్న స్థలం మీరు ప్రవేశించినట్లు అంటున్నాడు. ఏదో స్థలం అది. ఆయన ఎక్కడున్నాడు? పరలోకంలో ఉన్నాడు, యేసుదేవులో ఉన్నాడు అనుకుంటున్నాం, కానీ కాదు. ఆయన స్థలం ఏది? ఆయన మరియం ఇంట్లో ఉండొచ్చు, యెరూషలేములో ఉండొచ్చు, యెరికోలో ఉండొచ్చు, లేకపోతే కపెర్నహూములో ఉండొచ్చు, గలిలయ ప్రాంతంలో ఉండొచ్చు, వాళ్ళలో ఉండొచ్చు, సముద్రం మీద ఉండొచ్చు, కానీ ఆయన ఎప్పుడు కూడా పరిశుద్ధాత్మలో ఉన్నాడు. ఎక్కడున్నాడు ఆయన? యేసు వచ్చే స్థలం మీద హోలీ గోస్ట్. ఆయన భూమి మీద ఎక్కడున్నా కానీ హోలీ గోస్ట్ పరిశుద్ధాత్మలో ఉన్నాడు. ఒకసారి మోషే అడిగాడు, ప్రభువా ఎప్పుడు ఆ బ్యాగులో నాతో మాట్లాడుతాను, ఎప్పుడు నువ్వు చూడలేదయ్యా, నువ్వు చూడక మేము పాపం చేస్తున్నాం,